మనలా మనుష్యుడిగా పుట్టి పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని ప్రతిరోజు తినే అధికారాన్ని పొందాడు. ఇది భక్తవత్సల. కాబట్టి మహానుభావుడు. ఇంకా ఇదేమంటారు మీరు? ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ జరుగుతుంది అరుణాచలంలో. వల్లాలరాజని అరుణాచల ప్రాంతాన్ని పరిపాలించేవాడైన. ఆయనకి మల్లమాదేవి సల్లమాదేవి అని ఇద్దరు భార్యలు. ఆయనకి పిల్లలు పుట్టకపోతే శివభక్తులు ఏమడిగినా ఇస్తానని ప్రతిజ్ఞ పూనాడు. పరమశివుడు పరీక్ష చేయడం కోసమని శివగణాలన్నింటినీ ఆ రాజ్యంలో ఉన్న వేశ్యలింటికి పంపించాడు. అందరు వేశ్యలు ఆ శివగణాలతో ఉండిపోయారు. పరమశివుడు బయలుదేరి రాజమందిరానికి వెళ్ళాడు. ఆయన గబగబా ఎదురొచ్చి నమస్కారం చేసి, ఎవరో మహాశివభక్తుడని చెప్పి నీకేం కావాలన్నాడు. నా దగ్గరకు ఒక వేశ్యని పంపించు, నాకు వేశ్యానాట్యం చూడాలనుంది, ఇవాళ రాత్రి నేను ఆ వేశ్యతో గడుపుతానన్నాడు. కోరాడు, ఏదైనా ఇస్తానన్నాడు. ఒక్క వేశ్య ఖాళీ లేదు. అందరు నర్తకీమణులు, అందరు వేశ్యలు ప్రమదగణాలతో ఉండిపోయారు. శివ పరీక్ష. ఆయన అన్నాడు, మాట ఇచ్చాను తప్పను, కాబట్టి నువ్వు వెళ్ళమని ఇద్దరు భార్యలలో చిన్న భార్యని పంపించాడు. ఆవిడ శివుడు ఉన్న మందిరానికి వెళ్ళింది. పరమశివుడు లోపలికి వెడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆయన పసిపిల్లాడు అయిపోయాడు. అయిపోతే ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. అందులో ఉన్నటువంటి దివ్య తేజోమూర్తి నేను వెళ్ళగానే నా చేతులు పట్టుకుని నాకు బిడ్డడైపోయాడు. ఇదిగో ఈ బిడ్డని తీసుకొచ్చానంది. ఆ పిల్లవాడిని రాజు ఎత్తుకుని ముద్దాడి ఒళ్ళో పెట్టుకుని అన్నాడు, నాకు ఉత్తరక్రియలు చేసే కొడుకు లేడనుకున్నాను, నాకు ఉత్తరక్రియలు చెయ్యడానికి ఈశ్వరుడే కొడుకుగా వచ్చాడన్నాడు. అంతే. ఆ చేతిలో ఉన్న పిల్లాడు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయి అశరీరవాణి వినపడింది. నీకు ఉత్తరక్రియలు చెయ్యడానికి కొడుకు కావాలని కోరుకున్నావు కనుక ప్రతి సంవత్సరం నీ శరీరము పడిపోయినటువంటి తిథి నాడు నేనే స్వయంగా అరుణాచలేశ్వర దేవాలయంలోంచి ఉత్సవమూర్తి పల్లకి ఎక్కి ఊరు బయట ఉన్నటువంటి ఏటి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి తద్దినం పెట్టి స్నానం చేసి శివుడు అరుణాచలం గుళ్ళో కడతాడు. ఇప్పటికీ కూడా ఉత్సవాలు ఆయన. అంటే ఇది భక్తవత్సల. ఎక్కడికైనా వస్తాడు ఆయన. ఎంత కిందకైనా వచ్చేస్తాడు. ఇది నేను ఇవ్వడమా, ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు. ఉపమన్యు మహర్షి, నేను ఎన్ని మీకు చూపించగలను సాక్ష్యాధారాలు. శంకర, ఈ నామం పరమప్రఖ్యాతమైనటువంటి నామం. ఎందుకంటే పరమేశ్వరుడికి ఉన్నటువంటి నామములలో శంకర అన్న నామాన్ని అనుసంధానం చెయ్యకుండా జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ చిరపరిచితమైనటువంటి నామము శంకరనామము. శంకర్రావు అని, లేకపోతే శంకర నారాయణ అని, శంకర శాస్త్రి అని, శంకర సంబంధంగా శాంకరి అని ఆడవారికి సాధారణంగా లోకంలో పేర్లు ఎక్కువగా పిలువబడే పేర్లలో అదొకటి, పెట్టుకునే పేర్లలో. శంకర అంటే శం కరోతీతి శంకర. శం అంటే సుఖము, కర అంటే ఇచ్చుట. నేను మీతో ఒకప్పుడు ఒక మాట ప్రస్తావన చేశాను. ఏ రోజు అన్నది నేను స్ఫుటంగా చెప్పలేను, కానీ సుఖములు అన్నీ తన దగ్గర పెట్టుకుని సుఖస్థానములను తన దగ్గర పెట్టుకున్నవాడు సుఖములకు స్థానమైన వాడు కాడు. ఎవరు సుఖస్థానములను మీకు పంచిపెట్టాడో, మీకు అందించాడో వాడు శుభంకరుడు. అందుకే శివుడు బయట సుఖస్థానములను సృజించాడు. బ్రహ్మాండమునందు సుఖస్థానములున్నాయి. మీతో నేను మనవి చేశాను ఇత పూర్వం. ఒక గొప్ప పర్వతం, ఆ పర్వతాన్ని తలుచుకున్నా చూసినా సంతోషం. ఇప్పుడు ఆ పర్వతాన్ని చూడ్డానికి ఇక్కడ కన్ను పెట్టాడు. బయట ఒక గొప్ప వీణానాదం వినడానికి ఇక్కడ చెవి పెట్టాడు. బయట మంచి మామిడి పండు బ్రహ్మాండంలో, ఈ పిండాండంలో ఆ మామిడి పండు యొక్క రుచిని తెలుసుకుని ఆస్వాదించి అనుభవించడానికి నాలుక. బయట బ్రహ్మాండంలోనే తిరుగుతున్నటువంటి కొడుకు, ఆ కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి తృప్తికి స్పర్శేంద్రియమైనటువంటి చర్మము. ఇలా బ్రహ్మాండమునందు సుఖస్థానములు అనుభవించడానికి, వాటి వలన సంతోషాన్ని పొందడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములను రెండిటిని ఏర్పరిచి రెండిటినీ సమన్వయం చేస్తూ సుఖ అన్న భావన కల్పించిన వాడెవరో ఆయనకి శంకర అని పేరు.
కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. మిగిలిన ప్రాణుల యొక్క విషయం కాసేపు పక్కన పెట్టేసేయండి. ఈశ్వరుణ్ణి చేరడానికి అనుకూలమైనటువంటి ఉపాధిగా చెప్పబడేది లోకంలో ఏది? ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి ఒక్కదానికే ఆ అధికారం. ఈ ఉపాధితో ఒక్కదాంతోనే మనం ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యగలం. అందుకేగా ప్రవచనము అంటే, ప్రవచనం ఎవరికి చేస్తారు? మనుష్యులకే చేస్తారు. సమస్త వాంగ్మయము ఎవరి కొరకు? ఒక్క మనుష్యుల కొరకే. ఋషి రుణము ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్యులకే ఉంటుంది. ఎందుకని అలా ఉంటుంది అంటే, మనుష్యుడొక్కడే ఈశ్వరుణ్ణి చేరగలడు కనుక, ఈ ఉపాధితో మాత్రమే చేరగలము కనుక, ఈ ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు సంస్కరింపబడడానికి కావలసినటువంటి సమస్తమైన ప్రయోజనములతో కూడిన వాంగ్మయాన్ని ఋషులు సృజించి తయారు చేసి మనకిచ్చారు. ఇప్పుడు మీరు ఒక మాట జాగ్రత్తగా పరిశీలించండి. బ్రహ్మాండంలో సుఖాలున్నాయి, వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ రెండు ఇచ్చినవాడు ఈశ్వరుడు అని నేను మీతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు అక్కడికే మీరు కట్టుబడిపోయారనుకోండి, అంతే. ఈ జన్మ ప్రయోజనం ఏమిటి అంటే, బ్రహ్మాండంలో ఉన్న వాటిని ఈ జ్ఞానేంద్రియములతో అనుభవించి సుఖ అంటే బాగుంది అని ఒక భావన పొందడం. సుఖ అన్నది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అది ఒక భావము. మనసు దేనిని చూసి రంజిల్లుతుందో దానికి సుఖ అని పేరు. మనసు దేనిని చూసి చికాకు పడుతుందో, దేనిని చూసి ఇది నాకొద్దు అని తిరస్కరించి అక్కడ ఉండడానికి అంగీకరించదో దానికి దుఃఖమని పేరు. ఇది రెండు భావనలు ఎప్పుడు తగులుతుంటే, అందుకే మధ్యలో కా ఎప్పుడు అలాగే ఉంటుంది. సు కలుస్తుంది, లేకపోతే దు కలుస్తుంది. నచ్చిందనుకోండి సుఖ, ఎవరికి నచ్చితే మనసుకి, నచ్చలేదనుకోండి దుఃఖ. ఈ రెండే ఉండాలి. ఈ రెండు కన్నా ఇంకా మూడోది ఉండేటటువంటి అవకాశం సాధారణంగా సాధనాబలం లేనప్పుడు ఉండే అవకాశం ఏమి ఉండదు. కానీ నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వేదము అంగీకరించినటువంటి రీతిలో మాత్రమే మీరు ఈ సుఖములను అనుభవించాలి కదా. బ్రహ్మాండంలో అన్ని సుఖస్థానములు ఉన్నా, నా మనసుకి ఇది నచ్చిందండి, దీన్ని నేను అనుభవిస్తే నాకు సంతోషంగా ఉంటుందని అనుభవించడానికి ఈశ్వరుడు అంగీకరించాడు. దానికి ఒక నియతి ఉంటుంది. ఆ నియతి ప్రకారమే మీరు అనుభవించవలసి ఉంటుంది. ఆ నియతి ఎలా మీరు అనుభవించాలి? ఆయన పెట్టిన సుఖస్థానములను మీరు ఎలా అనుభవించాలి? ఏ కట్టుబాటుకి లోబడి మీరు అనుభవించవలసి ఉంటుంది? ఇది చెప్పడం వేదం. మోటార్ సైకిల్ మీదే, రోడ్డు ప్రభుత్వం వేసింది. నా మోటార్ సైకిల్ కదండి, మేమందరం కట్టిన పన్నులతోటే కదండి ప్రభుత్వం రోడ్డు వేసింది, నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే ఒప్పుకుంటారా? నీ మోటార్ సైకిల్ అయినా అది నీ మోటార్ సైకిల్గా నువ్వు రోడ్డు మీద దాన్ని మీద ఎక్కి రావాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉండాలి. దానికో సీబుక్ ఉండాలి, నీకో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రోడ్డు మీద వెళ్ళడానికి ఎడం చేతి పక్కన వెళ్ళాలి, ఇంత వేగంతో వెళ్ళాలి. ఎర్ర దీపం కనబడితే ఆగాలి, ఆకుపచ్చ దీపం కనబడితే వెళ్ళాలి. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రోడ్ల మీద ఇలా వెళ్ళొచ్చు, ఇలా రాకూడదు. కొన్ని రోడ్ల మీద ఇలా రావచ్చు, ఇలా వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఈ నియమములకు కట్టుబడితే మీ మోటార్ సైకిల్ ప్రభుత్వం వేసిన రోడ్డు అయినా వాడుకోవచ్చు, గమ్యం చేరవచ్చు. అబ్బాయి కాదండి నా ఇష్టం వచ్చినట్టు ఎడతానన్నారు, పట్టుకుని పెనాల్టీ అన్నా వేస్తారు, జైల్లో అన్నా పెడతారు కదండి. మీరు పెట్టుకున్న నియమాలే అలా ఉంటే, ఈశ్వరుడు తానే సుఖస్థానములను సృష్టించి తానే అనుభవించడానికి కావలసిన ఇంద్రియములను ఇచ్చినప్పుడు, ఈ సుఖస్థానములను ఈ ఇంద్రియములతో నువ్వు ఇలా అనుభవించవచ్చు అని కొన్ని నియమములను కూడా పెట్టి ఉంటాడు కదా. ఆ నియమముల యొక్క సంఘాతమే వేదము. వైదికముగా అంటే వేదము ఎలా చెప్పిందో అలా నువ్వు సుఖములను అనుభవిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. అయితే ఇక్కడ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటను పట్టుకోండి. నేను సాధనాపరంగా మాట్లాడుతున్నాను ఇవాళ. శంకర అన్న నామాన్ని. సుఖము రెండిటిగా ఉంటుంది లోకంలో, సాధారణంగా రెండిటిగా ఉంటుంది. ఒకటి పుచ్చుకొనుట, రెండు ఇచ్చుట.
ఈ రెండుగా ఉంటుంది సుఖం. పుచ్చుకొనుట అని నేను అన్నాను అనుకోండి, నాకు ఎప్పుడు పుచ్చుకోవడం సుఖంగా ఉంటుంది? ఏదో ఉదాహరణకి నాకు ఇంత డబ్బు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, ఆ జీతాన్ని పెంచారు, వాళ్ళ దగ్గర పుచ్చుకోవడం నాకు సుఖం. పుచ్చుకుని అనుభవించడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇచ్చి సుఖాన్ని అనుభవించడం మీద సాధారణంగా ఉండదు. మీరు చూడండి, ఇందులో చాలా తేడా వచ్చేస్తుంది. మీరు జల్లెడ పట్టేశారనుకోండి, ఇప్పుడు జల్లెడ పడితే ఇచ్చి సుఖం అనుభవించడం కన్నా పుచ్చుకుని సుఖం అనుభవించే వాళ్లే చాలా మంది ఉంటారంటే హీనాతిహీనమైన స్థితిలోనే వాడు నిలబడిపోయాడు. వాడికి ఎంతసేపు ఏమిస్తామంటే పుచ్చుకోవడం దాచుకోవడం, పుచ్చుకోవడం దాచుకోవడం, ఈ రెండు తప్ప ఇచ్చుకుని సుఖించడం వాడి జీవితంలో వాడికి రానే లేదు. ఇది ఈ శరీరంతో మీరు అనుభవించడానికి పైకెక్కవలసిన ఒక మెట్టు. కానీ ఏ మెట్టు మొదటి మెట్టు ఎక్కాడో అక్కడే నిలబడతాడు. అతనికి ఏమర్థమైందంటే అమ్మ దగ్గర పాలు తాగి సుఖపడ్డాడు, నాన్నగారి చెయ్యి పట్టుకుని ధైర్యంగా వెళ్ళడం నేర్చుకున్నాడు. ఆ తరువాతి కాలంలో కూడా అతనికి సుఖమన్న మాటకు అర్థం ఏం తెలిసిందంటే ఎప్పుడూ ఎవరి దగ్గరో ఏదో ఒకటి పుచ్చుకుని తాను బతికేయడమే తప్ప తనదన్న దాన్ని ఇది నాది అని అతనికి ఏ భావన ఉంటుందో ఆ భావన కలిగినటువంటి వస్తువుని వేరొకరికి ఇచ్చి అతను సంతోషంగా ఉండలేడు, అతను ఇవ్వలేడు. అతనికి పుచ్చుకోవడమే సుఖం. ఇక్కడ ఏమవుతుందో తెలుసా అండి, చాలా అట్టడుగు స్థాయిలో సుఖమన్న మాటకి కట్టుబడి బతికేస్తున్న వాళ్ళు అని అర్థం. ఎందుకండి అలా అంటున్నారు మీరు అని మీరు నన్ను అడగచ్చు. పుచ్చుకుని బతకడం కామం, ఇచ్చుకుని బతకడం ప్రేమ. అక్కడ వచ్చింది శాస్త్రంలో బాధ అంతా. అందుకే శంకర అన్న మాటకు అర్థం ఏమిటంటే గురు రూపంలో శాస్త్ర రూపంలో మీ యందు మార్పు తెచ్చేవాడై ఉంటాడు ఆయన. మీరు పుచ్చుకోవడమే అలవాటైన వాడు అనుకోండి, కాముకుడు అని పేరు ఆయనకి. ఆయన కాముకుడు అంటారు ఆయన. కాముకుడు అంటే ఆడవారి వంక చూడకూడని చూపు చూసేవాడే కాముకుడని మీరు అనుకోకండి. అత్యంత కాముకుడై బతుకుతున్నవాడు, హిరణ్యకశిపుడై, రావణుడై, కుంభకర్ణుడై బతుకుతున్నవాడు ఎవరో తెలుసా అండి? ఎప్పుడూ ఇలా తీసి ఏది ఇవ్వలేడు, ఏది ఇవ్వడు వాడి జీవితంలో. ప్రాణం పోయినట్టే. 5 పైసలు ఇవ్వడం అంటే అతని ప్రాణమే పోయినట్టు. ఒకవేళ తప్పక ఇచ్చాడనుకోండి, ఇవాళ 10 రూపాయలు ఇచ్చాను కాబట్టి ఈ 10 రూపాయల్ని మళ్ళీ ఎలా ఆదా చేసేయాలి. కాబట్టి అతను ఒక పూట భోజనం మానేసినా ఆశ్చర్యమేం లేదు, లేదా అతను ఒక పూట కూర మానేసినా ఆశ్చర్యమేం లేదు. అథవా 2 రూపాయలు పెట్టి తోటకూర తెచ్చుకుని 2 రోజులు గడిపేసినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఏమవుతుందో తెలుసా అండి, కాముకుడై జీవిస్తాడు తప్ప ప్రేమైక మూర్తిగా ఉండలేడు. ఈ రెండిటికి తేడా ఏమిటో తెలుసా అండి? నేను అనుభవించి నేను పుచ్చుకొని సుఖపడదాం అనుకున్నప్పుడల్లా కామమున్నది అని గుర్తు. కామము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పుచ్చుకుని అనుభవించుట. నా కంటికి నచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని నాదిగా చేసుకుని నేను అనుభవిద్దామన్న కోరిక నాకు వచ్చింది అనుకోండి, నేను కాముకుడను. నేనిచ్చి వాళ్ళు సంతోషిస్తేనే సంతోషిద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ప్రేమైకమూర్తి. ప్రేమయందు స్వార్థం ఉండదు, కామమునందు స్వార్థం ఉంటుంది. ఇప్పుడు కామము ప్రేమ కన్నా దోషమా కాదా? నువ్వు అలా బతికితే కాదని ఈశ్వరుడు అనలేదు, నీ ఇష్టం, నీకు బుద్ధినిచ్చాను, విడిచిపెట్టేశాను. కానీ ఇది సంస్కరింపబడడానికి గురువుగారిని ఇచ్చాను, శాస్త్రాన్ని ఇచ్చాను. కాబట్టి మయోభవీచ శంకరాయచ. అయితే గురువుగారు చెప్పింది సత్యమని మేము ఎందుకు నమ్మాలండి? అంటే నేను మీకు ఒక మాట మనవి చేస్తాను. మీ చిన్నతనంలో 2x2 = 4 అని గురువుగారు నేర్పారు. ఆ తర్వాత మీ ఊపిరి ఉన్నంతకాలం ఎక్కడికి వెళ్ళినా 2x2 = 4. మీరు గురువుగారు చెప్పింది చిన్నప్పుడు నమ్మారు, ఊపిరి ఉన్నంతకాలం అదే సత్యం. చిన్నప్పుడు మేస్టార్ మీకు చెప్తున్నవన్నీ సత్యములని నమ్మినవి ఏ ఉన్నాయో అవే మీ జీవితాన్ని తీర్చిదిద్దాయి. గురువు అనగా
పతనమవ్వకుండా తన వాగ్బలము చేత మీ జీవితమునకు ఒక మలుపు తీసుకురాగలిగిన వాడు. ఇది ఇతరములు తేలేవు. ఇతరములు మీకు ఈ ఉపకారమును చెయ్యవు. గురువుగారు ఏం చేస్తారంటే, ఎక్కడ దోషభూయిష్టమైందో, ఎక్కడ పొరపాటు పడిపోతున్నావో, ఎక్కడ పాడు చేసేసుకుంటున్నావో దానికి విరుగుడు చూపిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆత్మ పరిశీలనం చేసుకున్నారనుకోండి, నేను ఎంత కాముకుడిగా బతుకుతున్నాను, ఎంత ప్రేమైకమూర్తిగా బతుకుతున్నాను. అయితే మా అబ్బాయికి ఇచ్చానండి అని మీరు అనొచ్చు. మీ అబ్బాయికి ఇవ్వడంలో కూడా మీది కాముకత్వమే. ఎందుకంటే నా కొడుకని ఇవ్వడం కదండి. కాబట్టి ప్రేమ ఎన్నడూ కూడా ప్రతిఫలమును అపేక్షించదు. అమ్మ పాలిచ్చినప్పుడు ఏ ప్రతిఫలాన్ని అపేక్షించి అమ్మ చంటితనంలో పాలిచ్చింది? ఆవిడ ఏ ప్రతిఫలం కోరుకోలేదు, పాలిచ్చేసింది అంతే. అందుకే ప్రేమ, అమ్మ ప్రేమ. నాన్నగారు తాను వైద్యం చేయించుకోవడం మానేసి కాలేజీ ఫీజు కట్టారు. దేనికి కట్టారు నాన్నగారు అలాగా? మీకు రేపు జీతం వస్తే మీరు ఇస్తారని ఇవ్వలేదు ఆయన. ఆయన ప్రతిఫలాన్ని కోరుకోకుండా మీకు కట్టేశారు. అందుకని ప్రేమ. గురువుగారిది ప్రేమ, వాత్సల్యము. గురువుగారు మీరేదో ఇస్తారని చెప్పరు ఆయన. గురువుగారు వీళ్ళు నాకు రేపు పొద్దున్న ఇలా ఉపయోగపడతారేమో అని కోరుకుని చెప్పినవాడు కాదు. చెప్పటము తన కర్తవ్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని ఈశ్వరుడు గురువు రూపంలో సమాజంలో తిరుగుతాడు. ఈ మార్పు ఎవరు అర్హులైతే వాళ్ళు పొందేటట్టు చేయడానికి అర్హత, పరిపక్వత మీద ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. వర్షం అంతటా పడింది. భూమి మీద పడి ఉన్నటువంటి సీతాఫలం గింజ సీతాఫలం మొక్క అయింది. ఒక రాతి మీద పడి ఉన్నటువంటి సీతాఫలం గింజ మొక్క కాలేదు. ఎందుకంటే అది రాతి మీద ఉంది, దానికి మొక్క అయ్యే అవకాశం లేదు. అసలు మీ మనసు అధ్యవసాయముతో ఉంటే, కొంత మెత్తతనం ఉంటే, మారాలనేటటువంటి స్పృహ ఉంటే, విన్నదాన్ని అనుభవంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక ప్రయత్నము అంతర్లీనముగా ఎక్కడైనా ఉంటే, మనసుకు ఆ సంస్కారము అంటి ఉంటే గురువాక్యము ఫలిస్తుంది. లేనినాడు గురువాక్యము ఫలిస్తుందనే నమ్మకం. అందుకే గురువెవరు? బరువు గురువు. గురువు అనగా బరువు అండి. గురువు బరువు అంటే నా ఉద్దేశం ఏమిటో తెలుసా? అన్నీ తన యందు ఉన్నవాడు, తనకు అన్నీ తెలిసి ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ బరువే. ఆయన బరువుగా ఉండడం అంటే మీ దగ్గర పుచ్చుకునేవాడని కాదు దాని అర్థం. అన్నీ తెలిసి ఈశ్వరుణ్ణి లోపల పెట్టుకుని ఉన్నవాడై బరువుగా ఉంటాడు. శిష్యుడెవరు? ఆయన మీద గురి కలిగిన వాడు. శంకర భగవత్పాదులు ఎవరికి గురువు? శంకరాచార్యుల వారి పక్కన కూర్చున్న వారికి కాదు. శంకరాచార్యుల వారిని నమ్మి ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి ఉన్నా గురువే. లేకపోతే జగద్గురువు ఎలా అవుతారు? ఆయన ఎప్పుడు సముద్రం దాటి అమెరికానో ఇంగ్లాండో వెళ్ళలేదు శంకరాచార్యుల వారు. మరి అటువంటప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా గురువు శంకరాచార్యుల వారు ఎలా అవుతారు? జగద్గురువు ఎలా అయ్యారు ఆయన? అంటే శంకరులు శారీరకంగా ఇక్కడున్నా శంకరుల మాట మీద నమ్మకం పెట్టుకుని జీవితాన్ని మార్చుకున్న వాడు ఎవడున్నాడో వాడి బ్రహ్మాండంలో ఎక్కడున్నా వాడికి ఆయన గురువే. అది జగద్గురువు అంటే. ప్రపంచమును మార్చగలిగినటువంటి మాట కలిగిన వారైన, అంతటి బరువైనటువంటి భావనలు ఉన్నవారు, అంతటి గాంభీర్యం ఉన్నవారు, అంతటి సమర్థత కలిగిన వారు. అందుకని వారు జగద్గురువులయ్యారు. ఇప్పుడు మీరు గమనించండి, గురువు చెప్తాడు, గురువుగా ఈశ్వరుడే తిరుగుతూ ఉంటాడు. గురువుగా ఈశ్వరుడే తిరిగినా చెప్పిన మాట మీ తలకెక్కాలని ఎక్కడుంది? రాతి మీద సీతాఫలం కింద మొలకెత్తదుగా. గురువు గారితో కలిసి జీవితాంతం పక్కనే ఉన్నా గురువుగారి యొక్క వైభవంలో పిసరంతా కూడా పొందలేక పతనమైపోయిన వాడు కూడా ఉండవచ్చు. గురువుకి బెంగ ఏమైనా ఉంటుందా? బాధ ఉంటుందా? ఆయన ఏం చేస్తాడు? ప్రయత్నం అయింది, ఆయన కర్తవ్యం అయింది, ఆయన బోధ అయింది, అంతే. అందిపుచ్చుకోవడం మీ చేతిలో ఉంటుంది. పాలు పిండుతున్నారు, పితుకులలోంచి పాలు పడుతున్నాయి. పక్క వాళ్ళ వంక చూసి కబుర్లు చెప్తూ కొండొక్కటే దూరంగా పెట్టారు. పాలు తీయడం తీస్తున్నారు, పితుకులు పట్టుకుని లాగుతున్నారు, పాలు పడుతున్నాయి, కొండే దూరంగా ఉంది ఎవరితోనో మాట్లాడడంలో. ఇప్పుడు ఆ పాలు ఎక్కడ పడతాయి? మట్టిలో పడిపోతాయి.
పాలు తీయడం ప్రయోజనమా, పాలు తీసేటప్పుడు పితుకుల కింద కుండ ఉంచుకుని పాలు తీయడం ప్రధానమా? గురువుగారి దగ్గర ఉండడం ప్రధానం కాదు, గురువుగారి మాటలను ఎంత పట్టుకుని అనుష్ఠిస్తున్నారన్నది ప్రధానం. ఆ అనుష్ఠానము లేనప్పుడు, విన్నది మీరు ఆచరణలోనికి తేలేనప్పుడు అది ఉపయుక్తమవుతుంది అంటే జీవితాన్ని మార్చగలిగినదై ఉంటుంది అనుకుంటే అది అత్యాశ. శ్రవణం దేనికి పనికి రావాలి అంటే అనుష్ఠాన పర్యంతములోకి తెచ్చుకోవడానికి పనికి రావాలి. అసలు శ్రవణం చేయడం గొప్పదే, ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వినడం మంచిది. కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసి అది ఎందుకు ఉపయోగపడకపోతే, దాన్ని ఎందుకు అనుష్ఠానంలోకి తీసుకురాకపోతే ఏమిటి ప్రయోజనం? దానివల్ల ఏమి ఉండదు. కాబట్టి శంకరుడు మీకు శంకరుడు ఎప్పుడవుతాడు? నాకాయన శంకరుడైనాడు అంటే ఆ మార్పు తెచ్చుకోవడానికి మీరు సిద్ధపడినప్పుడు. నువ్వు కాముకుడిగా బతుకుతున్నావా? ఒక రోజులు 24 గంటల్లో ప్రేమైకమూర్తిగా బ్రతుకుతున్నావా అన్నది విచారణ చేసుకోవాలంటే నువ్వు ఎన్ని మాటలు ఇంకొకళ్ళకి ఇచ్చి సంతోషపడగలవు? నీకు నువ్వు బేరీజు వేసుకోవడమే. ఇంకొకళ్ళకి ఇచ్చి సంతోషపడలేడు, పుచ్చుకునే సంతోషపడగలడు. నీకు నువ్వు తీర్పు చెప్పుకోవచ్చు, సభలో చెప్పక్కర్లేదు, నీ భార్యకు కూడా నువ్వు చెప్పక్కర్లేదు. నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇలా బతికి వెళ్ళిపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మల వరకు రావు. నువ్వు నీ కోసమని సుఖమనుకుని దాచినది నీ వెనక ఉన్న వాళ్ళు పంచుకుంటారు, నువ్వు అనుభవించడానికి ఏముండదు. నువ్వు ఇలా ఇచ్చింది లేదు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఇలా పెట్టేది ఉండదు, ఇలా చెయ్యి చాపి బతకవలసిందే. కాబట్టి ప్రేమైకమూర్తిగా బతుకుతున్నావా? ప్రేమతో బ్రతుకుతున్నావా? ఇప్పుడు ప్రేమ అన్న మాటకి ఇచ్చి సంతోషించుట. సంతోషము సుఖమే కదండి, మనసు ఆనందిస్తే మరి సుఖమేగా. ఇచ్చి సంతోషించగలవా? అలా ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా నీకు? నీ దగ్గర 4 యాపిల్ పళ్ళు ఉన్నాయి, చాలా మంచి పళ్ళు, నువ్వు 2 పళ్ళు తిని, పోని 3 పళ్ళు నువ్వు తినేసి, 3 పళ్ళు తినడంలో నీకెంత తృప్తో ఒక పండు ఒకరికి ఇవ్వడంలో కూడా అంత సంతోషంగా ఒక పండు ఒకరికి ఇవ్వగలవా? ఇచ్చి అమ్మ వాళ్ళ తింటారని సంతోషంగా ఇవ్వగలవా నువ్వు? అలా ఇవ్వగలిగితే నువ్వు మెట్టెక్కావు. ప్రేమైకమూర్తి, నీ సుఖము నీ కిందనున్నవాడి సుఖం కన్నా మారిన సుఖము. పట్టుకున్నారు కదండి? ఇది ప్రేమ. ప్రేమ అన్న మాటని ఇంకొకలా వాడేస్తే దాని అర్థం మారిపోతుంది. ప్రేమ ఎప్పుడు మీరు కావాలని కోరుకునేది కాదు, మీరు ఇచ్చి సంతోషిద్దాం అనుకుంటేనే ప్రేమ. అందుకే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, గురువుగారి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ తప్ప దక్కితే నాకు దక్కాలి, దక్కకపోతే ఈ అందం ఇంకోళ్ళకి దక్కకూడదు, యాసిడ్ పోస్తానండం ప్రేమించడం కాదు, కామించడం. దాన్ని ప్రేమించడం అని నువ్వు పేపర్లో రాసినా ఇంకో చోట డైలాగ్ రాసినా నువ్వు సమాజాన్ని తప్పు పట్టిస్తున్నట్టు. అది ప్రేమ అయితే మరి తల్లి ప్రేమ ఏమైనట్టు? ఏమిటి తేడా రెండిటికి? అది ప్రేమ కాదు, కామం. శాస్త్రములు ఏం చెప్తున్నాయో దాన్ని వక్రీకరించిన నాడు సమాజము పాడవుతుంది. ఒక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సతి అన్న మాటకి పతి అన్న మాటకి ఒక్కక్షరమే తేడా, కానీ ఎంత తేడా ఉంది జీవితంలో. పతి సతి ఎంత మార్పు ఉందండి, లింగభేదమే వచ్చేసింది కదా. ఒక అక్షరం మారితేనే అంత మార్పు వస్తుంది. నువ్వు ఒక చోట వాడవలసిన మాటని ఇంకొక చోట వాడితే సమాజం ఏమైపోతుంది? అసలు నిజంగా ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చి కనిపించిన తల్లిదండ్రులది ప్రేమ, యాసిడ్ పోసిన వాడిది ప్రేమ. ఎలా ప్రేమ రెండు కాదు, శాస్త్రం అలా చెప్పట్లేదు. ఇది నీవు గ్రహించిన నాడు నీవు మెట్టు పైన నిలబడతావు, నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు. నేను ప్రేమిస్తున్నానా కామిస్తున్నానా? ఎప్పటికప్పుడు మీకు ఆ ప్రశ్న వేసుకోవడం వచ్చిందనుకోండి, మీరు ఎవ్వరికీ జవాబుదారీ కాదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో వేదం అంటుంది, చేతిని ఉపయోగించగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వలేదు. అందుకే కలియబడే తింటాయి, కరిచి తింటాయి.
ఓ కుక్క ఉందనుకోండి, తినాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటితో పట్టుకు తినేస్తుంది అంతే. రెండంచెల మీద తినేటటువంటి ప్రాణులు ప్రపంచం మొత్తం మీద మూడే మూడు ఉంటాయి. మొట్టమొదటిది ఏనుగు. ఇలా పట్టుకుంటుంది, ఇలా నోట్లో పెట్టుకుంటుంది. రెండంచెల్లో తింటుంది, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. రెండు మాటలు పట్టుకుంటుంది తినేటప్పుడు. ఇచ్చేటప్పుడు తొండంలోంచి చిమ్మేస్తుంది. ద్వైపం, పుచ్చుకుంటే రెండు మాటలు, ఇచ్చేస్తే ఒక్కసారి విసిరాల వారేస్తుంది, ఇచ్చేస్తుంది. కోతి పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. ఉత్కృష్టత ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈ చేత్తో ఇలా తీయడం పెట్టుకోవడం ఇదొక్కటే నీ జీవిత పరమావధి కాదు. ఇలా పెట్టడం వచ్చా? పెట్టకపోతే ఏమవుతుందండి ప్రేమతో అని మీరు నన్ను అడగచ్చు. శాస్త్రం అంటోంది జవాబుదారీతనం ఒకటి ఉంటుంది లోకంలో కదండి. ఓ వస్తువుని మీకు ఇచ్చాననుకోండి వాడుకోమని, మీరు ఎలా వాడుకున్నారు అని మళ్ళీ అడుగుతారు కదా, చూస్తూ ఉంటారు. తండ్రి మీకు ఓ మోటార్ సైకిల్ ఇచ్చారు, ఓ లీటర్ పెట్రోల్ కొట్టించాడు, కాలేజీకి వెళ్ళిరా అన్నాడు. మధ్యాహ్నం మీరు ఇంటికి వచ్చి నాన్నగారండి పెట్రోల్ అయిపోయింది అన్నారు. నాన్నగారు ఏమంటారు? లీటర్ పెట్రోల్ కొట్టించాను, నువ్వు 5 రోజులు వెళ్ళి రావచ్చు మన ఇంటి నుంచి నీ కాలేజీకి ఉన్న దూరానికి. ఒక్క పూట వెళ్ళొస్తే పెట్రోల్ ఎందుకు అయిపోయింది నీకు, ఎక్కడ తిరుగుతున్నావు అని అడుగుతారా అడగరా? మీరు 2-3 రోజులు ఇలా చేశారు, నాన్నగారు ఏమంటారు? పెట్రోల్ కొట్టించిన తాళాలు అక్కడ పెట్టి సైకిల్ వేసుకెళ్ళి అంటారు. అంటారా అనరా? ఈశ్వరుడు అడగడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఇచ్చినవాడు. దీని నుంచి విడిపోయిన తర్వాత అన్నిటికన్నా మహోత్కృష్టమైన తెప్పనిచ్చాను నీకు, సంసారమును దాటతావని, పెట్టి బతుకుతావని. సుఖం అనుభవించేటప్పుడు ఇలాగే కాదు ఇలాగ కూడా పెట్టి బతుకుతావు అనుకున్నాను. ఎన్ని మాటలు రా నువ్వు అలా సంతోషపడింది? ఒకరికి ఇవ్వడంలో సంతోషం ఎన్ని మాటలు పొందావు? ఆ పాటి దానికి ఇది ఎందుకురా నీకు? కేవలం నువ్వు తిని సంతోషపడ్డానికి, నువ్వు దాచుకుని సంతోషపడ్డానికి ఒక నక్కగా పుట్టినా ఆ పని నువ్వు చేయొచ్చు. కాబట్టి వెళ్ళు, నక్కగా పుట్టు. పట్టుకెళ్ళి దొరికిన మాంసఖండాన్ని పట్టుకెళ్ళి చెట్టు తొర్రలో పెట్టి పురుగులు పట్టే వరకు అలాగే పెట్టుకుని తింటూ బతుకుతుండు తప్ప ఒకరికి పెట్టడం నీకు అలవాట్లేదు కదరా. ఇంకెందుకు నీకు ఇది పెట్టడం అన్న అలవాటు? మనుష్య ప్రాణిది, నువ్వు పెట్టవు, నీకు వద్దులే తీసేస్తున్నానంటాడు. ఇక అక్కడి నుంచి ఎన్ని కోట్ల జన్మలు ఉంటావో అలా ఎవరికి తెలుసు. అందుకొచ్చాడు శంకర అన్న నామానికి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, శంకర, భోళా శంకర, హరహర మహాదేవ శంభో శంకర, శంకర శంకర అని ఎందుకంటుంటారో తెలుసా అండి? ఆ శంకరుడు గురువై, ఆ శంకరుడు శాస్త్రమై నేర్పుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు రెండో మెట్టు తెలుసుకున్నారు. సుఖమును అనుభవించడమే ప్రధానము అనుకుంటే జంతువుకి దీనికి తేడా రాదు. అనుభవించడం తప్పు కాకపోయినా మీరు చేసుకున్న పుణ్యం నశించిపోతే మీకు సుఖం అవుతూ ఉంటుంది. మరి మళ్ళీ మీరు చేసే పుణ్యం. కాబట్టి రెండవ మెట్టు ఎక్కినప్పుడు మీరు ప్రతిఫలమును అపేక్షించకుండా పెట్టడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రతిఫలమును అపేక్షించకుండా పెట్టడం మీరు ప్రారంభం చేసినా, ఒక మంచి స్థాయికి వెళ్ళినా, మీరు అలా పెట్టడానికి కొన్ని స్థానములను మీరు నిర్ణయం చేసుకున్నారనుకోండి. నేను ఈయనకే పెడతాను అను నిర్ణయం చేసుకున్నారు మీరు. ఇప్పుడు మీకేమవుతుందో తెలుసా అండి? ఆయనకే పెట్టడంలో క్రమక్రమంగా మీకు తెలియకుండానే మీకు ఒక భావన మొదలవుతుంది. ఏమిటంటే, ఈయనకి నేను ఇవ్వాలి, ఈయన నా దగ్గర పుచ్చుకోవాలి. ఇది ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసేస్తుంది. మనసులో సంఘం పట్టుకుంటుంది. అతనికి ఇవ్వాలి, నేను అతనికి ఇస్తూ ఉంటాను, లేదా పెడుతూ ఉంటాను, నేను పెడతాను. ఏదో చూడండి, ఈ వారం ఇప్పుడు నేను పట్టుకెళ్ళి ఫలానా రోజున ఫలానా సమయానికి నేనేదో ఎవరికో పట్టుకెళ్ళి రొట్టెలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మెల్లిమెల్లిగా మీకు అది యాంత్రికమైన ఒక అలవాటు అవుతుంది. అక్కడికే వెళ్ళి అక్కడే కొంతమందికి కొన్ని రొట్టెలు పెట్టి వస్తుండడం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సంఘము ఎందుకమ్మా ఎందుకు? ఏమి అంతమందిని తొక్కుకుంటూ వచ్చి ముందు కూర్చుని వినకపోతే మీ చెవిలోకి ఎక్కదా అని చెప్పేది?
వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోవడం మర్యాద. ఇవాళ వస్తే వచ్చారు, ఇంకెప్పుడు రాకండి అలాగా. కాబట్టి సంఘము ఏర్పడకూడదు. సంఘము లేకుండా జాగ్రత్త పడాలి అంటే ఇవ్వడంలో ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి. మీరు చూడండి, అన్నీ విడిచిపెట్టి భరతుడు అరణ్యానికి వెళ్ళాడు. అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయిన భరతుడు ఒక లేడి మీద వ్యామోహం పొందాడు. ఆ లేడిని పెంచుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఏమైంది? పునర్జన్మలో మళ్ళీ ఓ లేడై పుట్టాడు. సంఘము ఏం చేసేస్తుందంటే, నేను పెడుతున్నాను, ఈయనకి పెడుతున్నాను, ఈయన నా దగ్గర పుచ్చుకునేవాడు, నేను ఇచ్చేవాణ్ణి, దానివల్ల ఆయన ప్రయోజనం పొందుతూ ఉంటాడు. ఈ సంఘము కూడా పుణ్యరూపమును పొంది కొంతకాలానికి ఏం చేస్తుందంటే, ఊర్ధలోకానికి స్వర్గలోకానికి వెళ్ళారు, మీ పుణ్యం ఉన్నంత కాలం ఉంటారు, ఆ తర్వాత ఏమైంది? పడిపోయారు. ఇప్పుడు దీన్ని గురువుగారి అనుగ్రహం ఉంటే, ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే ఇంకొక మార్పులోకి వస్తాడు. అది ఎటువంటి మార్పు వస్తుందో తెలుసా అండి? నేను కాదు ఇస్తున్నవాణ్ణి. ఇప్పుడు మీరు చూడండి, వేడి పాలగిన్నుంది, ఆ పాలు తాగవలసిన వాడు ఒకడున్నాడు, ఆయన పాలగిన్నెని పొయ్యి మించి కిందికి దింపుకోవాలి. ఇప్పుడు ఈ పొయ్యి మించి పాలగిన్నెని కిందికి దింపుకునేవాడు ఎవడున్నాడో ఆయనకి పాలగిన్నెకి మధ్యలోకి ఒకటి వస్తుంది, దాని పేరు పటకార. అది రెండు వైపులా పట్టుకుంటుంది. పైన ఆయన పట్టుకుంటాడు, నోటితో పాలగిన్నె పట్టుకుంటుంది. ఎంతసేపు పట్టుకుంటుంది? ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపే పట్టుకోవాలి. పాలగిన్నె అరుగు మీద పెట్టేసిన తర్వాత కూడా పటకార అలాగే పట్టుకుని ఉందనుకోండి, మీరు పటకార తీసినప్పుడు ఆ పాలు మళ్ళీ మీ మీద పడతాయి. ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేస్తే, పాలగిన్నెని చేతిని కూడా విడిచిపెడితే పాలు మీరు తాగడానికి అవకాశం కలుగుతుంది కాదు. రెండు వైపులా పట్టుకుంటుంది. మీరు మూడవ స్థాయిలో ఈ సాధనకి వెళ్ళాలి. ఇదంతా శంకరానుగ్రహం, ఇది శివానుగ్రహం. అంటే ఇది గురుముఖత శాస్త్రముఖత అబ్బుతుంది. నన్ను ఈశ్వరుడు పట్టుకున్నాడు, పట్టుకుని ఏం చేస్తున్నాడంటే పటకార్లా పాలు పోయిస్తున్నాడు. నా ఉపాధి ద్వారా ఈశ్వరుడే ఈ ఉపకారమును చేస్తున్నాడు. పటకార తనంత తానేమైనా పట్టగలదా? పైన పట్టినవాడు ఉన్నాడు కాబట్టి పాలగిన్నె పట్టుకుంది. నా అంతా నేను శివాస్తోత్ర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం చేయగలిగిన మొనగాడినా? నాలో శంకరుడు ఉండి పలికిస్తున్నాడు, వాళ్లలో శంకరానుగ్రహం ఉండి వినిపిస్తున్నాడు. వింటున్నవాడు శంకరుడు, చెబుతున్నవాడు శంకరుడు. మధ్యలో మరి నువ్వెందుకు కూర్చున్నావు? శంకరుడు నన్ను పటకారగా పట్టుకుని అక్కడికి ఇక్కడికి మధ్యలో పట్టుకున్నాడు. నన్ను వాళ్ళు పట్టుకున్నారు, నన్ను శంకరుడు పట్టుకున్నాడు. ఈ పటకార పట్టుకోబడినటువంటి పదార్థాన్ని, నేను పటకారని పైన కింద పట్టుకోబడి ఉంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీరు నిమిత్తం. మీకేమవుతుందంటే, మీలో ఏ భావన వస్తుందంటే, అందుకే పోతన గారు భాగవతం చేస్తే అలా మొదలుపెట్టారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. నేను ఇంకోటి చెప్తానండం ఏమిటి, నేనండి ఇది చెప్తానండం ఏమిటి? ఈశ్వరుడు లోపల నుంచి ఇది పలుకుతున్నాడు. ఇప్పుడు ఈ మైకులు ఉన్నాయి, ఈ మైకులు కోటేశ్వరారు రోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఏంటంటే ఇవాళ మేము రామాయణం పలుకుతాం అంటాయా? వాటికి ఆ స్వాతంత్ర్యం ఏం లేదు. నేనేం పలికితే అవే పలుకుతాయి అవి కదా. నేనేం పలికితే అది పలకడం దాని యొక్క లక్షణమైనట్టే, ఈశ్వరుడు లోపల నుంచి ఏది పలికిస్తే అది పలకడం ఈ ఉపాధికి లక్షణము కావాలి. అంటే పలకడము విషయంలోని కాదు నా ఉద్దేశం, అలా అని పనికి మారిన మాటలు మాట్లాడమని కాదు. వేదం ఒకటి ఉందిగా, అది చెప్పినట్టు కదా చెయ్యాలి. మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక ఉపకారం చేస్తున్నప్పుడు, ఇచ్చి సంతోషాన్ని పొందడం అన్న ప్రేమతో మీరు నిలబడినప్పుడు, మూడవ మెట్టు మీద నిలబడ్డప్పుడు ఇస్తున్నది నేను కాదు, ఇవ్వడానికి కావలసినది పొంది ఉన్నది నేను కాదు. నేను ఈశ్వరుడి యొక్క ద్రవ్యమునకు, కొంత ద్రవ్యమునకు, కొంత సుఖస్థానమునకు ఈశ్వరుడు నాకు యాజమాన్యం ఇచ్చి, వరుణి ఇచ్చి, వరుణి ఇస్తారు చూడండి, మన తరపున ఆయన పూజ చేస్తారు, అలా వరుణి ఇచ్చి నా తరపున ఈ ఉపకారం చేసి పెట్టవా అన్నాడు. ఎంత నమ్మకం ఉంటే చేయిస్తారు ఈ పని?
నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, ఈ 50,000 మీకు ఇస్తాను, మీరు అన్నదానం చేయండి ద్వాదశి నాడు అని నేను అన్నాను అనుకోండి, ఎంత నమ్మకం ఉంటే మీకు ఇస్తాను 50,000 అన్నదానం చేయమని? ఈశ్వరుడి చేత నమ్మబడ్డాడు, ఇదే నాకు చాలు. నాకు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు చాలు, నేను ఇలా బ్రతకగలిగితే చాలు. ఇప్పుడు నేనిస్తున్నానన్న భావన కానీ ఇది నాదన్న భావన కానీ మీకేమైనా ఉందా? ఇది ఏమవుతుందంటే ఈశ్వరుడికి దగ్గరవడానికి పనిచేస్తుంది. మీరు చూడండి, పటకార మీరు పట్టుకున్నప్పుడు మీరు పట్టుకునే వైపు బాగా పట్టుకుని పాలగిన్నె పట్టుకునే వైపు కొంచెం అటు ఇటు అవుతోంది అనుకోండి, మీరు ఇంకా పటకార వాడరు. ఈ సరిగ్గా పాలగిన్నె పట్టుకోవట్లేదు, మీద పడతాయి పాలని, మీరు పట్టుకునే వైపు బాగున్నా పాలగిన్నె పట్టుకోవడం బాగుండకపోతే మీరు పట్టుకోరు. పాలగిన్నె పట్టుకునే వైపు బాగా ఉండి మీరు పట్టుకునే వైపు ఉన్నది పెళుసులొచ్చి సూది మొనలొచ్చి చేతికి గుచ్చుకుంటోంది అనుకోండి, అమ్మో ఇది చేతికి గుచ్చుకుంటోంది తుప్పట్టి లేనిపోని ఇబ్బంది అని మీరు పటకార వాడరు. 2 వైపులా సరిగా పట్టుకుంటేనే పటకార కదండి. ఈ 2 వైపులా పట్టుకునేటటువంటి పరికరంగా నిలబడ్డంలో మిమ్మల్ని మీరు తరచు పరిశీలనం చేసుకుని శాస్త్రవాక్యమునకు గురువాక్యమునకు కట్టుబడ్డం మీకు వస్తోంది అనుకోండి, మీరు ఇంకో మిట్టు పైకెక్కి నించున్నారు. ఇప్పుడు అంటే జన్మ సార్థకతకి నేను చెప్తున్నాను. ఆ పై మెట్టులో 4వ మెట్టులో ఏమవుతుందో తెలుసా అండి? ఏమీ అసలు సంగం లేదు. అసలు నేను ఈశ్వరుడి సొత్తు అన్న భావన కూడా ఏమీ లేదు. ఈశ్వరుడు నా చేత ఇప్పిస్తున్నాడు కాదు, నేను ఆయన సొత్తి. మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోండి, రత్నాన్ని ఒక డబ్బాలో పెట్టి బీరువాలో పెట్టి దాచారు. రత్నాన్ని దాచారా, డబ్బాని దాచారా? జాగ్రత్తగా చెప్పండి. రత్నాన్ని మీరు చాలా జాగ్రత్తగా దాచవలసి వచ్చింది. ఆ రత్నాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టి, ఉంగరాలు గొలుసులు చిన్న డబ్బీలో పెట్టి దాచుకుని బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి దాచుతుంటాం కదండి. ఇప్పుడు ఆ డబ్బానా మీరు దాచింది, డబ్బాలో ఉన్న బంగారాన్ని దాచారు? డబ్బాలో ఉన్న బంగారాన్ని దాస్తున్నారు. డబ్బా ఉన్నా ఊడిపోయినా మీకేం భయం లేదు, బంగారం మీకు కావాలి. బంగారానికి ఇంకా ఎక్కువ రక్షణ కల్పించడానికి బంగారమును పెట్టెలో పెట్టి బంగారు స్పర్శ ఉన్న కారణం చేత పెట్టిని కూడా చాలా జాగ్రత్తగా దాచారు కదూ. అలా ఇప్పుడు ఆ బంగారము వలన పెట్టె కూడా దాచబడినట్టు అసలు నేను కూడా ఈశ్వరుడు యొక్క సొత్తుని. కాబట్టి ఆయన నన్ను ఇలా వాడుకుంటున్నాడంతే. అది ఆ వాడుకోవడం ఎలా అయినా వాడుకొని, ఇప్పుడు ఆ పెట్టెని మీరు బీరువాలో పెట్టి దాచారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత గొలుసు మెళ్ళలో వేసుకుని బయటికి ఎడుతూ ఇప్పుడు పెట్టొక్కటి బీరువాలో పెట్టరుగా, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు. అంటే బంగారం పెడితేనేమో లోపలెట్టారు, బంగారం తీస్తే బయట ఇట్టారు అంటేనేమో నేను అది లేకపోతే నేను ఎందుకో పనికిరానమాట, తీసుకొచ్చి మళ్ళీ నాలో పెట్టి నేను తినేస్తాను ఈ మాట అంటుందా పెట్టి? దానికి ఏమీ లేదు. ఉంచి వాడుకున్నా తీసి ఇంకోలా వాడుకున్నా, ఒకలా ఒకప్పుడు వాడుకుని ఇంకోలా ఇంకొకప్పుడు వాడుకున్నా తనకేమీ ఉండదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? 1000 మంది 10,000 మందిలో కూర్చొని ఉపన్యాసం చెప్పి ప్రత్యేక దర్శనము చేయగలడు. 10,000 మందితో కలిసి క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళగలడు. పెట్టెకి ఇదేమిటి? దానికి ఏమి పెద్ద అభిమానము అహంకారము ఇలాంటివేం దానికి ఉండే అవకాశం లేదు. ఆ స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది? అసలు మీకు ఏ విధమైనటువంటి ప్రత్యేకతల కోసం అహంకారం కోసం ప్రయత్నమే ఉండదు. ఇది కూడా దాటిపోయారనుకోండి, అది జీవన్ముక్త స్థితి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలుసా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకోవడానికి మార్గం చెప్తాను. అందుకే మన యొక్క సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు ఏది పట్టుకున్నా చివరికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే దాన్ని సాధనంగా చేసుకోమంటారు. సంగీతం నేర్చుకున్నారు, సంగీతం కచేరీల కోసం అని అర్థం చెప్తారు. ఆరోహణ అవరోహణ, ఈశ్వరుణ్ణి నుంచి విడిపోవడం కిందకు వచ్చేశారు, మళ్ళీ ఈశ్వరుల్లో కలిసిపోవడం ఆరోహణ. నర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, పరమేశ్వరుడు యొక్క కదలికలు ఎలా ఉంటాయో మీరు భావన చేసి తాండవ లాస్యములను మీ యందు ఆవాహన చేసుకుని ఈశ్వరుణ్ణి సేవించడం. నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇంతకన్నా ఎక్కువ వివరణ చేసి నేను ఈ విషయాలన్నీ ఇప్పుడు పరిశీలన చేయడం కష్టం అవుతుంది. చూడండి, ఒక ఆయన అంటాడు, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి, ఎవరైనా సంగీతం నేర్పేవాళ్ళు ఉన్నారా అండి అంటాడు.
మీరు ఎవరో ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి తీసుకెళ్లి వీరు బాగా పాఠం చెప్తారండి అన్నారు. ఏది? సారీగామా అలా ఆరోహణను అన్నారు. అన్నాడు ఆయన. అబ్బే అస్సలు బాగులేదండి మీ కంఠం అన్నారు. అంటే ఆయన అన్నాడు, కాదు నాకు చాలా ప్రీతి, మీరు ఎలా అయినా నాకు నేర్పాలి అన్నాడు. సరే రండి రేపటి నుంచి. ఈలోగా మీరు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ఒక 5 ఏళ్లు పోయిన తర్వాత ఎక్కడో మీకు బ్రహ్మాండమైన కీర్తన వినపడుతోంది, తనలో తాను రమించి పాడుకుంటున్న కీర్తన. నేను కంఠాల గురించి, సంగీతం అంటే అద్భుతంగా ఏదో కంఠం అద్భుతంగా ఉండడం గురించి నేను మాట్లాడటం లేదు. అలా అయితే త్యాగరాజస్వామి వారి కంఠం ఎంతమంది విన్నారు? కంఠం బాగుంటే కీర్తనలు నిలబడలేదు త్యాగరాజస్వామి వారి, ఆర్తితో పాడుకోవడం వల్ల నిలబడ్డాయి కదండి. ఇప్పుడు ఆయన అలా కళ్ళు మూసుకుని తంబురా మీటుతూ ఆ రాగాలు వేస్తూ తనలో తాను రమించిపోతూ 1 గంట సేపు ఆయన కీర్తన పాడారు. 1 గంట సేపు కీర్తన పాడిన తర్వాత ఆయన లాల్చీ తడిసిపోయింది, పంచ తడిసిపోయింది, చెమటలు పట్టేసిన తర్వాత ఆయన కీర్తన ఆప్ చేశాడు. అందరూ తప్పట్లు కొట్టారు. 2 నిమిషాలు సభలో ఆగకుండా తప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి చాలా భారంగా, గంభీరంగా అన్నారు తప్ప ఆయనలో ఏదో వెంటనే ప్రతిస్పందన ఏం కనపడలేదు. మీరు వేదిక దిగిపోయిన తర్వాత, ఏమయ్యా నీకు గుర్తుందా, నేనే తీసుకెళ్ళాను గురువుగారి దగ్గరికి, నువ్వు సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టావు, అదేమిటయా కీర్తన పాడడం అంత అద్భుతంగా పడేశావు, అసలు నువ్వు ఏమీ పట్టించుకోలేదు, ఇంక అందులో అలా ఏమిటి అలా లీనమైపోయావు అంటే ఆయన అంటాడు, నేను లీనమైపోయానండి ఆ కీర్తనలో, అసలు నాకేమీ తెలియలేదు, నేను అందులో మైమరిచిపోయానంటాడు. మీరు ఆ మాట వింటుంటారు, మైమరిచిపోయావు ఏమిట్రా అంటారు. మైమరిచిపోయావు ఏమిట్రా అంటే మీకు శరీర స్పృహ లేదు, మీ చుట్టూ ఏం జరుగుతోందో మీకు తెలియదు, మీ దృష్టి దేని మీద నిలబెట్టారో అదైపోయింది. అదైపోవడంలో మీరు అన్నీ మర్చిపోయారు. ఇది బాహ్యంలో మీకు అందుతోందా అందట్లేదా? అందుతోంది. మంచి ఆకలి మీద ఉన్నారనుకోండి, మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మీరు భోజనానికి వెళ్ళారు, కూర్చోండి 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 భోజనం చేసేద్దరు, కానీ లోపల చేస్తున్నారు, గది ఖాళీ అవగానే పెట్టేస్తామన్నారు. పెట్టేస్తామన్న వాళ్ళు ఏం చేశారు? పెట్టలేదు. గది ఖాళీ అయిపోయింది, లోపల వాళ్ళు బయటకు వచ్చారు, ఓహో వచ్చారా అన్నారు, అందరూ నమస్కారాలు పెడుతున్నారు, మాతో ఓ ఫోటో మాతో ఓ ఫోటో మాతో ఓ ఫోటో అని వెనక నుంచి ఫోటోలు తీయించుకుంటున్నారు. మీకు కడుపులో ఆకలి. ఇప్పుడు వాళ్ళందరూ చుట్టూ నిలబడి ఫోటో తీయించుకుంటుంటే కొత్తగా కూరలు సాంబారు అన్ని గదిలోకి పట్టుకెడుతున్నారు. వాటి సువాసనలు మీ ముక్కుకి తగిలి మంచి ఆకలితో ఉన్న మీకు, అబ్బా సాంబారు కూర అవి ఇంత బాగున్నాయి, ఎప్పటికి పెడతారో, ఈ దిక్కుమాలిన ఫోటోలు ఏమిటో భోజనానికి పిలిచి అని మీరు మమేకమైపోయి ఆ కూర వాసనలో మమేకమై ఆ కూర అలా వెళ్ళిపోతుంటే చూసిన దాని మీద మీ మనసు లగ్నమైపోయి రమించిపోయారు. మిమ్మల్ని కోటేశ్వరారు తర్వాత ఉపన్యాసాలు ఎక్కడండి అన్నారు. మర్చిపోయారు. ఏమైంది? ఎందుకు మర్చిపోయారు? ఎందుకు విడిపోయారు? మీరు దేంతో కలిసిపోయారు? వంకాయ కూరతోనూ సాంబార్తోనూ మీరు కలిసిపోయారు. కీర్తన చేసేవాడు కీర్తనలో కలిసిపోయాడు, పూజ చేసేవాడు పూజలో కలిసిపోయాడు. నేను భ్రమరము కావాలనుకున్న కీటకము తపించి తపించి భ్రమరమైపోయింది, భ్రమర కీటక న్యాయంలో భ్రమరమైపోయింది. నిరంతరము అంతటా ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వర భావనతో ఈశ్వరుడి పనిముట్టుగా మీకు ఏ అస్తిత్వము లేకుండా సర్వత్ర ఆత్మదర్శనమే చేస్తూ ప్రేమని దాటి ఆ పైకెక్కి నిలబడిపోయిన మీకు మీరు చివరికి అయ్యేది ఆత్మయే విడిపోయి ఆ స్థితిని పొందుతారు. మెట్టు 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 ఎక్కి మీరు ఎక్కడికి చేరుతారు? మేడపైకి చేరుతారు. ఒక్కొక్క మెట్టు మనుష్య జీవితంలో ఎలా ఎక్కాలో మొదలు పెడితే చిట్ట చివరికి మీరు ఎక్కేది ఎక్కడికి? అక్కడికే. లెక్కల్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. 2 రెళ్ళు 4, 2 3 6, 2 4 8 అని మొదలుపెట్టారు. మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఆఖరికన్నారు నాకేమీ రాదు, మీరు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అని సన్మానం చేస్తున్నారు. మీరన్నారు నాకేమీ రాదు, నేనేమి లెక్క పెట్టలేను, నాకు చాలా లెక్కలు వచ్చని మీరు అనుకుంటున్నారు. లెక్కలకి అందని తత్వం ఒకటి ఉంది, అది అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండముల కన్నా 10 అంగుళముల పై వరకు వ్యాప్తి చెంది ఉంది. దాని ముందు నేనెంత? దాని అనుగ్రహంతో ఈ 4 మాటలు మాట్లాడాను, 4 లెక్కలు చెప్పాను తప్ప నేను లెక్క కట్టగలిగిన వాడినా, నేను లెక్కలు వచ్చిన వాడినా, నాకేం లెక్కలు వచ్చన్నారు. మీకు వచ్చిన లెక్కలు మీకు ఏ లెక్కలు రావని చెప్పడానికి పనికొచ్చిందా లేదా?
మీకొచ్చిన సంగీతం మీరు లయమైపోవడానికి పనికొచ్చిందా లేదా? మీరు గొప్ప భౌగోళిక శాస్త్రవేత్త. మీరు ఇలా మ్యాప్ ఇస్తే, మీకు తెల్ల కాగితం పెన్ను ఇస్తే, మీరు ఇలా గీత గీసేసి, ఇదిగో ప్రపంచంలో, ఇదిగో ఇది ఉత్తర దిక్కు, ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉంటాయి, ఇదిగో ఇది దక్షిణం, ఈ దక్షిణాన ఉత్తరాన హిమాలయాలు ఉంటే దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇది తూర్పు, ఇదిగో తూర్పునంతా బంగాళాఖాతం ఉంటుంది, ఇదిగో పశ్చిమం ఇక్కడ అరేబియా మహాసముద్రం ఉంటుంది, ఇదిగో ఇక్కడ బొంబాయి ఉంటుంది, ఇదిగో ఇక్కడే చిన్న ముక్క విడిపోయి కన్యాకుమారి ఉంటుంది, ఇది సింహళం, దీని మధ్యలో సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా మళ్ళీ ఇటు పక్కకెడితే ఇదిగో ఆస్ట్రేలియా, ఇదిగో న్యూజిలాండ్, ఇక్కడ మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం. మీరు ఇంత కాగితం మీద ప్రపంచాన్ని అంతటినీ చూపించేస్తున్నారు గీతలు గీసి. ప్రపంచము కాగితమా? కాగితములోకి ప్రపంచం వచ్చిందంటే మీలో ఉండబట్టి వచ్చిందా? కట్టబోయే బిల్డింగ్ అంతా ప్లాన్ గా కాగితం మీదకి రావట్లా? మీలో ఉన్నది కాగితం మీదకి వచ్చింది, కాగితం మీద ఉన్నది భూమి మీదకి వచ్చింది. అవునా? మీరు లోపల ముందు రమిస్తేనైనా పైకొచ్చింది. పైనున్న దాంతో రమిస్తే లోపలి దానిలోకి చేరచ్చుగా అప్పుడు. కాబట్టి ఈ రమించి మిమ్మల్ని మీరు మరిచిపోగలిగినటువంటి స్థితి వస్తే అప్పుడు ఆయన ఏమంటాడు? ఇన్ని చెప్పిన ఆయన అంటాడు, చాలా గొప్పగా చెప్పారండి, ఇన్ని మీకు ఎలా గుర్తుంటాయండి బాబు, ఇన్ని పర్వతాలు ఇన్ని దేశాలు అన్నారు. ఏమండి ఇన్ని పర్వతాలు దేశాలు చెప్తేనే మెచ్చుకుంటున్నారే? ఇన్ని పర్వతాలు సృష్టించినవాడు, ఇన్ని సముద్రములు సృష్టించినవాడు, ఇన్ని నదులు నిర్మించినవాడు, ఇన్ని కొండలు, ఇన్ని మైదానములు, ఇన్ని ఎడారులు, ఇన్ని సృష్టించినవాడు, వాడెంత గొప్పవాడై ఉంటాడు అన్నారు. ఇప్పుడు మీరు నేర్చుకున్న భౌగోళిక జ్ఞానం దేనికి పనికొచ్చింది? అందుకు పనికిరాలా? నేను ఒక పుస్తకం చదివాను ఒకప్పుడు. ఒక ఆస్ట్రేలియన్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన రాశాడు దాన్ని. ఆయన గొప్ప గుండె శస్త్రచికిత్సా నిపుణుడు. ఆయన భారతదేశంలో ఒక మహానుభావుడు, ఒక వేదాంతి యొక్క ప్రసంగాన్ని విన్నాడు ఒకప్పుడు. విని ఆయన ఒక గొప్ప వ్యాసాన్ని రాశారు. ఆయన రాశారు అందులో, నేను పూర్వం ఎవరికైనా ప్రాణములు పోసేవాడను నేనే అని అనుకునేవాణ్ణి, అహంకరించేవాణ్ణి. నేను భారతదేశంలో సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక మహానుభావుడు, ఆయన ప్రసంగాలు నేను విన్నాను. ఆయన ప్రసంగములు విన్న తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. నేను రోజుకి 5 గుండె శస్త్రచికిత్సలు చేస్తే 4 సఫలీకృతం అయితే, 5 చేద్దాం అనుకున్నాను, 4 సఫలీకృతం అయిపోయాయి కాబట్టి ఒకటి పోతే పోయిందిలే పర్వాలేదు, 4 సక్సెస్ అయిపోయాయి కదా అని ఎప్పుడూ చేయను. నేను 5 ఆపరేషన్లు చేస్తే 5గురు బతకాలనే చేస్తున్నాను. 5గురు బతకాలని నేను చేసిన ఒక్కొక్కప్పుడు ఒకడు వెళ్ళిపోతున్నాడు. నేను ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి ఏదైనా నా ప్రజ్ఞ అనుకునేవాణ్ణి. నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను పనిముట్టును చేసి ప్రాణం పోయిస్తున్నవాడు, వాడు ప్రాణం తీసేయాలనుకున్నప్పుడు ఈ పనిముట్టుగా నువ్వు పనికిరావన్నవాడు నా పైన ఒకడు ఉన్నాడని నాకు ఆయన ఉపన్యాసాలు విన్నాక అర్థమై వినయంతో తల వంచుతున్నానని రాస్తున్నాను. ఇప్పుడు ఆయన చదువుకున్నటువంటి మెడిసిన్, ఆయన చెయ్యగలిగిన గుండె ఆపరేషన్లు దేనికి పనికొచ్చాయి? ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చాయా లేదా? పనికొచ్చినప్పుడు మీరు దేనితో ఈశ్వరుణ్ణి చేరలేననుకుంటున్నారు? చేరగలిగిన మార్గం, అన్నిటిలోకి తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి? మీరు కేవలము కాముకుడిగా జీవించడం కన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరిశీలనం చేసుకుని అంతటా ఆత్మను ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి మీరు ఎదగగలగడమే. ఈ స్థితికి మీరు ఎదిగిపోయారనుకోండి, అదే మిమ్మల్ని ఆత్మగా నిలబెట్టేస్తుంది. దానివల్ల పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పిస్తుంది. ఈ ఎక్కించగలిగిన ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే శాస్త్రంలో ఉంటుంది. కానీ శాస్త్రము గహనమైన సముద్రం. అంత సముద్రాన్ని తరచి మీకెవరు అందిస్తారా మెట్లు? ఎవరు ఎక్కిస్తారా మెట్లు? ఎవరు నిరంతరము బోధ చేస్తారు? ఎవరు ఇంకొకరి సాయం లేకుండా మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన శక్తి మీకెవరిస్తారు? గురువాక్యముగా అది మళ్ళీ అందుతుంది, మళ్ళీ తేలికై మీకు అందిస్తాడు గురువు. కాబట్టి లోకంలో శంకరః, శం కరోతీతి శంకరః, సుఖములలోకెల్లా అత్యధికమైన సుఖమేది అంటే ఆఖరికి అంతటా ఉన్న ఈశ్వరుడి యందు తాను లయమైపోయి ఇక విడివడని స్థితిని పొందడమే.
ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్లడానికి కావలసిన మెట్లు కట్టి ఎక్కించగలిగిన తెప్పనిచ్చి ఆ ప్రజ్ఞతో చెప్పగలవాడినిచ్చి మిమ్మల్ని ఎక్కించిన వాడెవడున్నాడో వాడే శంకరుడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నాకు శివానుగ్రహం, నాకు శంకరానుగ్రహం అక్కర్లేదు అని మీరు అనగలరా? అది శంకరుడంటే. శంకర ప్రతి మనుష్యునకు ప్రత్యేకించి అవసరం. అయితే మీరు నాతో ఒక మాట అనొచ్చు, ఏమండి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శంకర అన్న నామం ప్రధానంగా మనుష్యులకు కదా ఉపయోగపడుతుంది, పిపీలికాది పర్యంతంలో అందరికీ శంకర ఎలా ఉపయోగపడుతుంది అని నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను అన్నిటి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్స్ట్రీమ్స్ అంటారు, అంటే బాగా దీనికి పూర్తి వ్యతిరేకానికి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తూ ఉంటాడు శంకరుడు నిరూపిస్తే మధ్యలో అన్ని కలిసిపోతాయిగా. మనుష్యుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ అన్నది చూపించడం అసలు లేకుండా బతకడం అన్నది ఉండదు. ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ అన్నది చూపిస్తాడు. లేదా ఎంతటి దారుణమైన వ్యక్తి అయినా కానివ్వండి, ఎప్పుడో ఒకప్పుడు ఈశ్వరుడు గురు రూపంలో వచ్చి అతని మనసుని మార్చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞతో పరమస్వార్థపరుణ్ణి అతను ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి ఒక గొప్ప యోగిగా మార్చేయడానికి అవకాశం ఉంటుంది మనుష్య ఉపాధి యందు. అది దానికి ఉన్న పాత్రత. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? మనకి తులసీదాస్ గారని ఒక మహానుభావుడు, ఆయన పరమ ప్రేమైకమూర్తి. ఆయనకి ఒకరికి పెట్టడంలో సంతోషం. ఆ ఊళ్ళోనే ఓ షావుకారు ఉండేవారు. ఆయన పరమ కాముకుడు. కాముకుడు అంటే మీకు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ఉద్దేశం కాముకుడు అంటే స్త్రీల పట్ల అన్యభావన ఉన్నవాడని కాదు, తాను మాత్రమే పుచ్చుకుని సంతోషించాలనుకునేవాడు. ఇప్పుడు ఇద్దరికీ చాలా భేదం కదూ. తులసీదాస్ గారి ఇంటికి మహాపురుషులు వచ్చారు. వాళ్ళు ఎలా ఉంటే మహాపురుషులండి అని మీకు నాకు ప్రశ్న. తులసీదాస్ గారికి అందరూ మహాపురుషులే. ఎందుకని అంటే హృదయ వైశాల్యాన్ని బట్టి. మీరు కొంతమందిని చూడండి, అబ్బో చాలా మంచి ఆయనండి అంటాడు, అసలు ఎవరిని చెడ్డాయనండి ఆయన, చాలా మంచి ఆయనండి అంటాడు. కొంతమందిని మీరు చూడండి, మీరు ఏం పెట్టండి, అబ్బా చాలా రుచిగా ఉందండి అంటాడు. ఆయన జన్మాంతరంలో ఇదేమిటిది ఇలా ఉంది అని ఇంత అసహ్యంగా ఉండారని ఆయన అండవు. అంటే ఆయన తిన్నవన్నీ రుచిగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? తిన్నవన్నీ రుచిగా ఆయనకుంటాయి. అది ఆయన మనస్తత్వం, ఆయన సుసంపన్నత్వం కదండి. అలా కొంతమందికి అసలు ఎవరిలోనూ చెడు కనపడదు, అందరిలోనూ మంచి కనపడుతుంది. నాకు ఒక బంధువు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవారు. ఆవిడ అన్ని సినిమాలు చూసేస్తే ఒకప్పుడు ఏదో మలయాళం సినిమాకి కూడా వెళ్ళొచ్చేవారు మార్నింగ్ షోకి. నేను ఒకప్పుడు ఆవిడని అడిగాను, అది ఎవ్వరూ వెళ్ళటం లేదే, ఏదో ఒక్క కన్నుబొమ్మ వేసి పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత భయంకరమైన సినిమా అన్నారు, దానికి కూడా మీరు వెళ్ళొచ్చారు కదా, ఏం బాగుంది అందులో అన్నాను. అంటే ఆవిడన్నారు నాతోటి, నాయనా నేను ₹1.80 ఇచ్చి ఆ సినిమా చూశాను. ₹1.80 నేను ఇచ్చింది, వాడది నిర్మించడానికి కోట్లు ఖర్చు పెట్టాడు. నేను ఇచ్చిన ₹1.80కి విమర్శించడం ఎందుకు నాయన, బాగుందంటే పోలేదా అండి ఆవిడ. అమ్మా మీ గొప్పతనానికి జోహార్ తల్లి అన్నారు. అంటే అది సినిమాల విషయంలో ఆవిడ, అది కొంతమందికి మనుష్యుల విషయం. అదేంటి జన్మాంతర సంస్కారం ఒక రోజులో వచ్చిందని మీరు అనుకోకండి. ఆయన పరిశీలించుకుని ప్రేమించడం నేర్చుకుని ఒక స్థితికి వచ్చేటప్పటికి ఒక జన్మలో ఆ స్థితిని పొందుతాడు. అది నిలబడింది అనుకోండి, దాన్ని పట్టుకుని మోక్షానికి వెళ్ళిపోతాడు ఆయన. ఈ అందరి యందు మంచి చూస్తూ మోక్షానికి వెళ్ళిపోతాడు. తులసీదాస్ గారు అంతటి ప్రాజ్ఞుడు, షావుకారు గారు అంతటి లోభి. ఈయనింటికి మహానుభావులు వచ్చారు. వెళ్ళి సరుకులు పట్రా అని భార్య లోయిని పంపించాడు. ఆవిడ మహాందగత్తె. ఆవిడ వెళ్ళి, నేను అయ్యా నాకు సరుకులు ఇవ్వండి, మీ ఆయన ఇప్పటికే చాలా బాకీ ఉన్నాడమ్మా, ఎలా ఇస్తానన్నాడు. అంటే కాదు మహాపురుషులు వచ్చారు, వారిని ఎండగట్టలేం కదా, సరుకులు అప్పివ్వండి ఎలా అయినా తీరుస్తాను. ఆయన అన్నాడు, మీ ఆయన ఎలాగో అప్పు తీర్చలే, ఇవాళ రాత్రికి నువ్వు నాకు పడక సుఖం ఇవ్వగలవా అని అడిగాడు. ఆవిడ కాసేపు ఆలోచించింది. తిరస్కరిస్తే భర్త ఔన్నత్యం పోతుంది. వచ్చేసి కూర్చున్నారు వాళ్ళు భోజనానికి. తను తీసుకెళ్లి వండి పెట్టాలి. వెళ్ళి ఇలా అన్నాడు తుచ్చుడు, అందుకని నేను తేలేదు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? వచ్చిన వాళ్ళు ఏమైపోతారు? ఆవిడంది అలాగే
అని సరుకులు తెచ్చింది, వండి పెట్టేసింది, భోజనాలు పెట్టేసింది, అందరూ తినేశారు, వెళ్ళిపోయారు. చీకటి పడుతోంది. ఆవిడ చెప్పింది తులసీదాస్ గారికి నేను ఇలా చెప్పానని. ఆయన అన్నాడు, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో తయారు చేయబడేటటువంటి మాంసవికారమైన ఈ శరీరాన్ని 1 గంట సేపు పాన్పు మీద చేర్చడానికి నువ్వు ఒప్పుకున్నందుకు మహాపురుషులకి అన్నం పెట్టడానికి ఉపకరించాడా? ఏమి మహానుభావుడైనా! నువ్వు వర్షంలో తడిసిపోయి వెడితే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో నిన్ను స్పృశించినప్పుడు, కాబట్టి నిన్ను గొడుగేసి తీసుకెడతాను రమ్మని వానలో తీసుకెళ్ళాడు. ఆయన అనుకున్నాడు, ఆ షావుకారు గారు ఇంత చీకటి పడిపోయింది, హోర్న వాన పడుతోంది, ఆవిడ వస్తుందా? రాదు, అలా అందంతే అని ఆయన పడుకున్నాడు. తులసీదాస్ గారు వెళ్ళి తలుపు కొట్టారు. షావుకారు గారు తలుపు తీశాడు. ఎదురుగుండా లోయి కనపడింది. ఇంత వర్షంలో ఎలా వచ్చావు అని అడిగాడు ఆయన. నా భర్త తీసుకొచ్చారంది. ఇంకా తెల్లబోయాడు. నీ భర్త తీసుకొచ్చాడా అన్నాడు. అంటే 7 ధాతువులతో చేయబడిన ఈ శరీరాన్ని 1 గంట సేపు ఇంకొక శరీరం పక్కన చేర్చినందుకు 10 మంది మహానుభావులకు అన్నం పెట్టే యోగ్యతనిచ్చాడే, మాట తప్పకన్నాడు నా భర్త అంది. ఆయన బయటికి చూశాడు. రామనామ జపం చేసుకుంటూ కూర్చునున్నారు తులసీదాస్ గారు. అంతే. ఆయన వచ్చి తులసీదాస్ గారి కాళ్ల మీద పడిపోయి, నాకు ఈ జన్మలో ఇంక ఏమీ వద్దు, మీ శిష్యరికం చాలని తనకున్నదంతా దానం చేసి తులసీదాసు గారి శిష్యుడై మహానుభావుడై ఈశ్వర భక్తుడైపోయాడు. శంకర అన్న నామం కేవలముగా సుఖస్థానములను, బ్రహ్మాండమునందు సుఖస్థానములను, పిండాండమునందు జ్ఞానేంద్రియములను మాత్రమే ఇచ్చి శంకరోతి ఇది శంకర సుఖమునిచ్చేది అని మీరు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ సుఖము ఎన్నిగా ఇచ్చేస్తుందంటే, ఇక్కడ సుఖపడుట, ఇతరులను సుఖపెట్టుట, ప్రేమతో మీరు సుఖించుట, కామముతో సుఖించుట, మీరు చేసిన పుణ్యకర్మల వలన ఊర్ధ్వలోకముల యందు సుఖించుట, అసలు మీరు శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుని యందు చేరిపోవుట. ఇన్ని సుఖములు ఎవరి నుంచి వస్తాయి? ఎవరు ఎక్కించగలరు? వాడు ఎక్కించగలడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరు నూతిలో పడిపోయారు. నూతి మీద ఒక ఆయన ఉన్నాడు. నూతి మీద ఉన్న ఆయన తాడు పట్టుకోవాలి కదండి. నూతి మీద ఉన్న ఆయన తాడు పట్టుకుంటే మీరేం చేయాలి? మీరు తాడట్టుకోవాలి. ఇప్పుడు నూతి మీద ఉన్న ఆయన ఎవడున్నాడో వాడే మీ జీవితమునకంతటికీ కూడా నిర్ణాయకుడు. ఇప్పుడు ఆయన చీకటి పడిపోతోంది, ఆయన నాకేం పనయ్యా, ఎవడు పడమన్నాడు నిన్ను అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇలా వచ్చి చూసి అయ్యో అయ్యో అయ్యా 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 రక్షించండి రక్షించండి అంటే అక్కడ తాడుంది, ఏదో ఓ పెద్ద చాదకో ఏదో లేకపోతే ఎద్దులకు కట్టిన తాడో అక్కడ పడుంది. వాడు ఆ తాడు తీసుకొచ్చి మీకు చూపించి, అయ్యో ఈ తాడుందయో ఇక్కడ నిజమే, వేస్తే నిన్ను లాగచ్చు, నిన్ను లాగితేనే పడితే చీకటి పడే వేళ మా ఆవిడ పిల్లలు చూస్తుంటారు, ఎందుకు వచ్చిన కూడా నీ కర్మ నువ్వు పడ్డావు అని ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది కడుపులో? తాడుంది, మనిషి ఉన్నాడు, వాడు వేయలేదంతే కిందకి. అంటే పైనున్నవాడి కర్మ ఏమిటి? అసలు ఇలా వచ్చి చూసి వీడిని లాగాలంటే ఏం చేయాలి? తాడేయాలి. ఆ తాడేసి అతను లోపల ఉన్నవాడు ఇంకెవరో రారేమో, చీకటి పడిపోయిందని బెంగటిల్లిపోయి ఉనికిపోతున్నాడు. ఏం భయం లేదా బాబు, జాగ్రత్తగా తాడు పట్టుకుని అదిగో ఇటకలకి కాళ్ళు తన్ని పెట్టి మెల్లిగా పైకెక్కాయి, లాగేస్తాను వెళ్ళిపోదాం, బండి ఉంది నాకు, ఆ బండిలోకి తీసుకుపోతాను ఇంటికి, నువ్వే నడవక్కర్లేదని 4 ఊరట మాటలు చెప్పాడు అనుకోండి. ఆయన తాడు పట్టుకుని జాగ్రత్తగా పైకెక్కుతుంటాడు. 2 మాటలు జారిపోయాడు అనుకోండి, వెళ్ళవా నీకు తాడు ఎక్కడ రాదని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏం పర్వాలేదయా, 2 మాటలు కాకపోతే 3 మాటలు రాత్రి అంతా ఇక్కడే ఉంటాయి, ఏం పర్వాలేదు, ఎక్కువ మెల్లిగా అన్నాడు అనుకోండి, ఎక్కుతాడు కదండి. అవసరం లేనివాడు తాడు పట్టుకుని ఒడ్డున నించుని తాను వంగి పడిపోయిన వాడిని లాగడం కోసం తాను తాడంతా పట్టుకుని తన చేతులు ఉరిసిపోతున్నా నిలబడ్డవాడున్నాడే, వాడు త్యాగి. వాడి వల్ల లోపల ఉన్నవాడు పైకెక్కుతున్నాడు. తనకు అవసరం లేకుండా సృజించి విడిచిపెట్టి పైన కూర్చోవలసిన వాడు శాస్త్రమై గురువై కిందకొచ్చి శ్వాస అదిరిపోయేటట్టు కష్టపడి బోధ చేసి తాను పొంగిపోయి అమ్మయ్యా నేను వచ్చిన ప్రయోజనమైంది, ఏ ఒక్కడో మారుంటాడు చాలని వెళ్ళిపోతున్నాడు. వాడు తాడు పట్టుకుని నూతి దగ్గరికి వచ్చి నిలబడ్డవాడు. వాడికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఇచ్చి రుణం తీర్చుకోవడానికి వాడు నువ్వు ఇస్తావని నీ కోసం వచ్చినవాడు కాడు, నువ్వు పైకెక్కితే చాలని వచ్చినవాడు. కాబట్టి నువ్వేం చేయగలవంటే వాడికి ఒక కృతజ్ఞత ఇలా చెప్పడమే. కాబట్టి ఇది రుక్మిణీదేవి అంటుంది, రుక్మిణీ కళ్యాణంలో ఆవిడ అంటుంది,
నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుగారికి ఏం చేస్తారు? గురువుగారికి నేను ఇది చేస్తానడానికి గురువుగారికి మీరు చేసేది ఏమి ఉండదని గుర్తుపెట్టుకోవాలి. గురువుగారికి నమస్కారం ఒక్కటే, అంతే. అది శంకరుని యొక్క వైభవం. అందుకని ఆయన గురువుగా లోకంలో తిరుగుతాడు, శాస్త్రముగా తిరుగుతాడు, వేదముగా తిరుగుతాడు. సరే, ఇంకా నేను ఆ శంకర అన్న నామాన్ని పట్టుకుని అలా ముందుకు పెడితే ఎంతసేపు పెడితే మాత్రం దానికి అవధి ఉంటుందండి? దానికి అవధి ఏం ఉండదు. ఇప్పటికి 2వ రోజు ప్రస్తావన చేశాను నేను మళ్ళీ. ఏంటే, అయ్యో నేను ఇది చెప్పకపోతే ద్రోహం అయిపోతుంది, ఏదో ఎక్కడో ఆపుతా అలా అనుకుంటాను అంతే, అదో వెర్రి. కాబట్టి ఏదో 4 మాటలు మళ్ళీ చెప్పాలనిపించి మళ్ళీ శంకరాలోకి వచ్చాను. కాబట్టి ఆ శంకరుడు, మీరు ఒకటి ఆలోచించండి, దండ కథ కడుతున్నాను ప్రతిరోజు, కృపానిధి. అందుకని కదా నూతి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన భక్తవత్సల, ఆయన భక్తి కలిగినటువంటి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపద్దీని ఇలలోహిత శంకరశూలపాణి చక్కట్వాంగి విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. కనపడిందా? ఉంది నామం అందులో. భక్తవత్సల అంటే భక్తుల పాలిట వాత్సల్యమున్నవాడు. వాత్సల్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమీ లేకపోయినా, అసలు అన్ని అయోగ్యతలే, వెతికి ఎక్కడో ఒక చిన్న యోగ్యతని పట్టుకుని ఆ యోగ్యతని అడ్డుపెట్టి తనలోకి తీసుకోవడం. అంటే ఇంకా అసలు మీరు దాన్ని లెక్క పట్టడం అనేటటువంటిది మీరు చెయ్యలేరు ఆ ప్రేమని. అంత స్థితిని పొందితే దాన్ని వాత్సల్యము అంటారు. అందుకే వాత్సల్యము అన్న మాట ఎవరి ముందు ఉపయోగిస్తారో తెలుసా అండి? శిష్యవాత్సల్యము ఒక్క గురువు గారికి ఉంటుంది అది. 2 గోవత్సము ఆవుకుంటుంది అది. కోట్ల 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 ఆస్తుంది. 45 ఏళ్ళు వచ్చేసాయి ఆవిడికి, ఆయనకి 50 ఏళ్ళు వచ్చేసాయి. ఒక్క నలుసు లేదు కడుపున పుట్టిన వాళ్ళు. మమ్మల్ని దత్తత చేసుకోమని ఆవిడ వైపు వాళ్ళు, మమ్మల్ని దత్తత చేసుకోమని ఈయన వైపు వాళ్ళు. పెద్ద పెద్ద యుద్ధాలు, ఆస్తి కలిసి వస్తుందని. వీళ్ళ మీద ప్రేమతో కాదు. ఇటువంటప్పుడు అకస్మాత్తుగా ఆవిడ గర్భిణి అయింది. ఈశ్వరానుగ్రహం. కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో, అసలు పుట్టనటువంటిది పుట్టారుగా అని సంతోషించింది. కొడుకు కొడుకు అన్నారు డాక్టర్ గారు. ఎంత సంతోషం! ఇలా చూసుకుంది. అసలు బంగారు ఛాయతో మిరిసిపోతున్నాడు పిల్లవాడు, తేజోమూర్తి. మావితో ఉన్నాడు, కడుపులోంచి పైకొచ్చాడు కదూ. ఇప్పుడు ఆ తల్లి ఇంత లేక పుట్టినా, కొడుకు పుట్టినా, ఇన్ని కోట్లకి వారసుడైనా, అంత అందగాడైనా, అంత తేజోమూర్తైనా వాడి ఒంటికి ఉన్న మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుందా? చెయ్యదు. దాదులు కడుగుతారు, మంత్రసాని కడుగుతుంది. ఒక్క ఆవు మాత్రం తన కడుపులోంచి మావితో బయటపడ్డ దూడని తన గరుకైన నాలుకతో నాకేసి శుభ్రం చేసేస్తుంది. ఎంత శుభ్రం చేస్తుందో తెలుసా అండి? ఆ నాకిన నాకుడికి దాని వెంట్రుకలు నాకిన జాడలు పడి ఇలా నిలబడతాయి, తడికి ఇలా నిలబడి ఎండిపోతాయి. అలా నాకేస్తుంది. అది కూడా డొక్కలో నాకుతోంది అనుకోండి, బాగా గట్టిగా నాకితే పడిపోతున్నాడు. లేగదూడకి ఇంకా నిలబడ్డాను. డొక్కలో నాకేటప్పుడు అది పడిపోకుండా నాకుతుంది. వెనక నుంచి నాకుతోంది అనుకోండి, గట్టిగా నాకుతుంది. ఆ కాళ్ళ మధ్యలోనూ అక్కడ. ఎందుకో తెలుసండి, ఊడ్చుకోగలదు. అది నాకనిదంటూ ఏముండదు. ఇంకా కడుపున పుట్టినటువంటి వత్సమును ఒళ్ళంతా నాకేస్తుంది దూడ, ఆవు. కాబట్టి ఎందుకు నాకాలి, ఎందుకు శుభ్రం చేయాలి మావిని నాలుకతో? దూడని, నేను నీ బిడ్డని అని నాకు ఇంకా ఏమీ రాదు. కుక్కలొచ్చి కరిచేసినా, నక్కొచ్చి ఎత్తుకుపోయినా, యజమానొచ్చి వేరు చేసేసినా, నువ్వే పాలిస్తానన్నా నన్ను వదలకపోయినా, ఆ రాటకి కట్టేసినా, నన్నెవ్వరూ కడగకపోయినా, ఈ ఒంటి మీద ఉన్న మాంసం యొక్క వాసన ఒకవేళ అలా ఉండిపోతే, రేపమ్మా నువ్వు పొలంలోకి వెళ్ళాక నన్ను ఈ ఇంటి కుక్కే పీకేయచ్చు మాంసం వాసనకి అని దూడ తన చేతకానితనంతో నిలబడిపోతే, తనకున్న అనుగ్రహంతో నాకి దూడని సిద్ధం చేసుకుంటోందో ఆవు. ఇది దాని వాత్సల్యం. చేతకాక పాడైపోతున్న వాణ్ణి వాడు నాశనమైతే నాకెందుకని కాకుండా బోధ చేసి 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 తన ఆయువునంతటినీ వాక్కుల రూపంలో శ్వాస ఖర్చు పెట్టి తన ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటున్నాడు గురువు. ధారపోసేస్తున్నాడు ఆయుర్దాయాన్ని.
కాబట్టి వీళ్ళిద్దరిది వాత్సల్యం. అంత వాత్సల్యము కలిగినటువంటి గురువు ఉన్నాడే, ఆయన ఎటువంటి వాడో, ఈ వాత్సల్యములన్నిటికీ కూడా నిధి ఈశ్వరుడు. అసలు ఆయన వాత్సల్యాన్ని మీరు లెక్క పెట్టలేరు. అందుకే మీరు పంచదార రేణు అడుగుదామని వెళ్ళారనుకోండి, భూమండలంలో ఉన్నటువంటి చెరుకు తోటలన్నీ మీకు ఇస్తాడు ఈశ్వరుడు. వాత్సల్యం అన్న మాటకు అర్థం అది. భక్తవత్సలుడు అంటే భక్తులకు కోర్కెలు తీర్చేవాడని మీరు అర్థం చేసుకోకూడదు. ఏ యోగ్యత లేని వాడి యందు కూడా అసలు ఇలాంటిదొకటి నా యందు యోగ్యత ఉన్నది అని వాడు కూడా అనుకోడు. వాడికి కూడా తెలియదు ఆ యోగ్యత ఒకటి ఉందని. కానీ ఈశ్వరుడు వెతికి 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 వాడి యందు ఒక ఎలా అయితేనేం వాడో మంచి పని చేశాడు కదా అని వెతికి దాని చేత వాడిని ఉద్ధరిస్తాడు. అదే ఆయన వాత్సల్యం. అంత వాత్సల్యమూర్తి వైపు మీరేవో అడిగేస్తే ఇంకా ఆయన ఎంత కౌగిలించుకుంటాడు మీరు ఆలోచించండి. పనికి మాలిన వాడిగా ఉండిపోయే ప్రయత్నం ఎందుకు? దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, చాలా తేలిక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన ఎప్పుడూ గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళోకి వెళ్ళే వాళ్ళని చూసి పరిహాసం చేస్తుంటాడు. అటువంటి వాడి ఆవుదూడ గుళ్ళో దూరింది. ఈయన దూడను పట్టుకోవడానికి గుళ్ళోకి పరిగెత్తారు. దూడ గుడి చుట్టూ పరిగెత్తింది, ఈయన గుడి చుట్టూ పరిగెత్తాడు. దూడ బయటకు వచ్చింది, ఈయన బయటకు వచ్చాడు. లోపలున్న ఈశ్వరుడు ప్రదక్షిణ ఫలితం వేశాడు. ఎలా అయితేనే గుడి చుట్టూ తిరిగాడా లేదా? ఒరే నువ్వు ప్రదక్షిణం చేశావురా, ఫలితం వేశాడు వాడికి. ఇది వాత్సల్యం. ఈ భక్తవాత్సల్యం మీకు పురాణాల్లో వెతికి చూస్తే మీ కన్నుల నీరు వస్తుంది. అబ్బా ఈశ్వరా, ఇంత ప్రేమైకమూర్తివా, నిన్ను విడిచి అందరి దగ్గర చేతులు చాపు అడుక్కుంటున్నావా మేము, ఇదా మా దుస్థితి అనిపిస్తుంది. అక్కడ భక్తి ప్రారంభం అవుతుంది. భక్తి అంటే ప్రేమేనండి. భక్తికి ప్రేమ, భక్తి ప్రేమ తప్ప ఇంకొకటేం కాదు. కాబట్టి స్కాంద పురాణంలో ఒక చోట ఒక అధ్యాయం ఉంది. నేను ఎప్పుడో చదివింది, ఏదో స్ఫురణకి వచ్చిన విషయాన్ని మీ దగ్గర మనవి చేస్తున్నాను. ఇంద్రసేనుడు అని ఒక రాజు, ఆయన జీవితంలో ఎప్పుడూ రెండే మాటలు మాట్లాడేవాడు. ఒకవేళ ఆయన ఆ మాటలు మాట్లాడకుండా ఉన్నాడు అంటే తాగి నిద్రపోయాడని గుర్తు. ఆయన లేచున్నాడు అంటే తాగి ఈ రెండు మాటలే మాట్లాడతాడు. త్రాగి అన్నప్పుడు ఆవు పాలు కాదు, ఏది తాగితే అటువంటి మదంతో మాట్లాడతారో అది. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఏమిట్రా అంటే రెండే రెండు, ఆహార ప్రహరస్వ, ఇవే అంటుంటాడు ఇప్పుడు. ఆహార అంటే పట్టుకురండి, ప్రహరస్వ కొట్టండి. ఆయనకి ఎవరో ఏదో చెప్తారు, ఏమండి ఈ ఊళ్ళో ఫలానా వాళ్ళ ఇంట్లో ఫలానా వస్తువు ఉంది, చాలా బాగుంటుంది అంటారు. ఆహారా తీసుకురండి అంటాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఇవ్వనంటాడు. ఏమండి వాడు అడ్డుపడుతున్నాడంటే వాళ్ళ బంధువులందరితో కలిసి మన మీద తిరగబడ్డాడండి, ఇవ్వట్టండి అని. ప్రహరస్వ, వాడిని తీసుకొచ్చి చావగొట్టేయండి అంటాడు. కొరనా దెబ్బలు కొట్టించేసి ఆ వస్తువు తనదిగా అనుభవించేస్తాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సరే అనుభవించడం అన్నది ఆయనకి నచ్చాలంతే. కాబట్టి ఆయన జీవితంలో మాట్లాడే మాటలన్నిటినీ మీరు అక్కడ పోసి కుప్పగా లెక్క పెడితే అందులో ఎక్కువ ఆయన మాటలు మాట్లాడినవి 199 ఆహార ప్రహరస్వ. ఆయన చచ్చిపోయాడు ఒకసారి. మరి చచ్చిపోవాలి కదండి, ఎవడైనా చచ్చిపోవాలి, మంచివాడైనా చచ్చిపోవాలి, చెడ్డవాడైనా చచ్చిపోవాలి. చచ్చిపోకుండా ఎలా ఉంటారు? శరీరం పడిపోతుంది. ఇప్పుడు యమకింకరులు వచ్చారు, వచ్చి ఆయన్ని తీసుకుపోయారు. తీసుకుపోతే ఆయన యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళిన తర్వాత దూతలు ఆయన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టి అన్నారు, ఆ జీవుణ్ణి అయా మహాపాపాత్ముణ్ణి తీసుకొచ్చామన్నారు. యమధర్మరాజు గారి సింహాసనం మించి లేచి నిలబడి ధైక్ అన్నాడు. అంటే ఎంత తప్పు పనిచేశారా మీరు అన్నాడు. అని గబగబా మెట్లు దిగొచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా పొరపాటు జరిగింది మా వల్ల, తెలియక మిమ్మల్ని తీసుకొచ్చాం. మీ వంటి పుణ్యాత్ముడు లోకంలో లేడు అని ఇప్పుడే శివలోకం నుంచి మాకు కబురు వచ్చింది. అదిగో విమానం సిద్ధంగా ఉంది, మీరు శివలోకానికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఆయన శివలోకానికి వెళ్ళేసరికి త్రినేత్రుడై త్రయంబకుడైనటువంటి పరమశివుడు సభ తీర్చి కూర్చునున్నాడు. రావో ఇంద్రసేన రా అని ఆయన ఆసనం చూపించాడు. ఏడిచిన వాడు జీవితంలో అప్పుడు ఆ జీవుడు. అదేమిటంటే నాకు తెలిసినే చేసిన పుణ్యం అన్నదేం లేదు, నేను ఎప్పుడూ ఎవరికి ఏమీ పెట్టలేదు, నా జీవితం అంతా నేను అనుభవించడమే, అది కూడా ఎంత దారుణంగానో అనుభవించా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు శివలోకానికి అని అడిగాడు.
అడిగితే అక్కడ ఉన్నాయని లేచి అన్నాడు నందీశ్వరుడు, నువ్వు తెలిసి అన్నావో తెలియకన్నావో ఎప్పుడూ 2 మాటలే అనేవాడివి. ఆహారా తీసుకురండి, నేను పుచ్చుకుంటాను. ప్రహరస్వ కొట్టండి. నువ్వు అలా అన్నా ఇలా అన్నా అవి క్రియాపదాలైనా అందులో హర అన్న మాట ఉంది. హర అని నువ్వు ఆహర ప్రహరస్వ, ఆ హర 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 అండంలో ఆయన నీ పాపములు హరించేశాడు. పసిపిల్ల తెలియక ముట్టుకుంది, నిప్పు కాల్చకుండా ఉంటుందా? పాపం పెద్ద ఆయన కాలుజారి నీళ్ళలో పడ్డాడు, మునక్కుండా పోతాడా? ఎలా అయినా దాని ధర్మం దాంది. అయ్యో పెద్ద ఆయనండి పాపం కాలు జారిపోయాడు, కొట్టుకుపోవడం ఏంటంటే అలా వదిలేస్తారు మెట్ల మీద అంటుందండి నీరు. అయ్యో పసిపిల్లండి తెలియక పాలగిన్నె లాగేసింది, కాల్చకుండా ఉంటానని అగ్నిహోత్రం అంటుందా? రెండిటి ఎందు ఉండదు, దేని ధర్మం దాంది. ఆ హరా అన్న నామం యొక్క శక్తి అది. కాబట్టి ఇప్పుడు అదేం చేసింది? ఆయన ఎన్ని పాపములు చేస్తున్నాడో అన్నిటినీ కరిగించేస్తూ పోయింది అది. కాబట్టి పాపం లేకుండా పోయింది. ఆహరా ప్రహరస్వ, హరా హరా తీసేసింది ఆయన్ని. కాబట్టి నీకన్నా భక్తుడు ఎక్కడున్నాడు, అందుకు తీసుకొచ్చాం, పాపాలు లేవు నీకు రా అన్నారు. అంటే ఏమంటే ఏమైనా చేసి మేము ఇలా అనొచ్చా అంటారేమో. ఎప్పుడూ శాస్త్రం దేనికి పనికి రావాలంటే మీరు మెట్లు ఎక్కడానికి పనికి రావాలి, అంతేకాని మెట్లు దిగడానికి. అప్పుడు మీ బుద్ధి యందు దోషం వచ్చింది కదండి, దాన్ని ఈశ్వరుడు పట్టుకుంటాడని మీరు గమనించాలి అని. అప్పుడు కోటేశ్వరరావు ఉపన్యాసాలు ఒకసారి విని అలా మారిపోయిన స్వామి అంటే లేనిపోని కూడా నాకు కూడా వస్తుంది. అందుకని నేను ఇది చెప్పి తీరాలి, తెలిసిందా? అందుకని ఆహర ప్రహరస్వ నామము అంత గొప్పది. భగవంతుడి నామమునకే అంత శక్తి ఉంటే, అందుకే మీరు చూడండి ఎక్కడైనా హరహర మహాదేవ శంభో శంకర, హరహర లేకుండా ఉండరు అసలు, హరహర అంటూనే ఉంటారు. కాబట్టి ఇది భక్తవత్సల. ఎంత పాపము చేసిన వాడి యందు కూడా చిన్న ఒక్క మంచి గుణము అన్నది ఉంటే, నోటితో చెప్పిన నామమైనా సరే ఉంటే, దాన్ని అడ్డు పెట్టి ఈశ్వరుడు ఎంత ఎత్తైనా ఎత్తుతాడు. అందుకు కదండి దూర్జటి ఏడ్చాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ శివ నీ నామము ఎప్పుడూ అంటూ ఉండాలి. చూడకూడంది చూసినా శివశివ, మంచి సంతోషం కలిగినా శివశివ. కాబట్టి అన్నిటి యందు శివశివ. నీ నామం ఇప్పుడు విడిచిపెట్టాలి అంటే శివశివ కాదు, రామరామ అన్న తప్పేం లేదు, శ్రీరామ అనొచ్చు, గోవిందా అనొచ్చు, అన్ని ఈశ్వర నామములు. కాబట్టి ఆ నామము అంత శక్తి కలిగినటువంటిది. భక్తవత్సల. మీరు చూడండి పరమేశ్వరుడు ఎంతటి అనుగ్రహ ప్రదాత, వాత్సల్యము చేత అన్న మాటకి నేను మీకు ఒక విషయాన్ని ఉపయుక్తమైన దాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తాను. మనకి 63 మంది నాయనార్లు. 63 మంది నాయనార్లలో చాలా గొప్ప నాయనార్ జ్ఞాన సంబంధర్. జ్ఞాన సంబంధర్ తర్వాత అప్పర్ వాగీశర్ ఆయన, అలా సుందర నాయనార్. వీళ్లలో చండీశ్వర నాయనార్ అని ఒక ఆయన. ఆయన చండీశ్వరుడు దేవాలయంలో ఉంటూ ఉంటాడు, ప్రతి శివాలయంలో చండీశ్వరుడు ఉంటాడు. ఈ చండీశ్వరుడు ఎవరో తెలుసా అండి? ఒకప్పుడు శైన ఊరు అని ద్రవిడ దేశంలో ఓ ఊరు ఉండేది. అక్కడ బాగా వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు. చిత్తము అంత నిర్మలమైనది కాదు, కానీ బాగా వేదం చదువుకున్నాడు. ఆయన పేరు యచ్చదతనుడు. ఆయనకు ఓ కొడుకు, అతని పేరు విచార శర్మ. ఈ విచార శర్మ బ్రహ్మచారిగా ఉండగా చిన్నతనంలోనే బాగా వేదం చదువుకున్నాడు. ఒకప్పుడు ఆ పిల్లవాడు సమిధలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గోవుల్ని కాసేటటువంటి ఒక గోపాలకుడు కర్ర పెట్టి ఒక ఆవుని కొడుతున్నాడు. అతను చూసి అన్నాడు, అయ్యయ్యో గోవుని కొట్టడం ఏమిటయ్యా, అది సాక్షాత్ పరాశక్తి, అలా గోవుని కొడతారా, తప్పన్నాడు. అంటే అతను అన్నాడు, నువ్వు కాయి నీకు తెలుస్తుంది నీ కష్టం ఏమిటో అన్నాడు. అంటే అతను అన్నాడు, సరే ఇంతకన్నా గొప్ప సేవ ఏముంది, రేపటి నుంచి నేను ఆవులు కాస్తాను, నువ్వు వేరొక పని చేసుకోమని ఇతను రోజు పరమ ప్రేమతో ఆ ఆవులు కాస్తూ వేదమంత్రాలన్నీ వల్లెవేస్తుండేవాడు. ఇతను వేదమంత్రాలు వల్లెవేస్తూ ఆవుల్ని మేపడంలో ఆవులు ఇతని యందు గొప్ప అనురక్తిని పెంచుకుని ఇతనికి ఉపకరించాలని ఇతను తెచ్చుకున్న జలపాత్ర అక్కడ పెడితే అక్కడికి వచ్చి అందులో తమ పొదుగులలో పాలు విడిచిపెడుతుండేవి. అతను అనుకున్నాడు, ఆవులు తమంత తాము పాలు విడిచిపెడుతున్నాయి, నేను దుర్వినియోగం చేయడం ఎందుకు అని ప్రతిరోజు వెళ్ళి ఆవుల్ని విడిచిపెట్టేసి ఆ బీడులో అవి తింటుంటే ఇతను నది ఒడ్డున కూర్చుని ఒక శివాలయాన్ని ఇసుకతో కట్టేవాడు. అందులో ఇసుకతో ఓ శివలింగం పెట్టేవాడు.
దాని చుట్టూ ప్రాకారములు కట్టేవాడు. 4 మొక్కలు తెచ్చి అవన్నీ పెద్ద చెట్లు కింద పెట్టేవాడు. పెట్టి ఇప్పుడు అతను రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తూ కూర్చునేవాడు. శివలింగానికి తాను అనేక పదార్థాలతో అభిషేకం చేస్తున్నట్టు భావన చేసేవాడు. ఇదంతా గమనించినటువంటి గోవులు పరాశక్తి స్వరూపములు కనుక ఆయన యందు వాటికి అనుగ్రహం కలిగింది. అవి ఒక్కొక్క గోవు రావడం, ఒక పితుకులో పాలు ఆ కుండలో పోసి వెళ్ళిపోయేవి. ఇతను చూసేటప్పటికీ కుండలో పాలు ఉండేవి. ఇతని దగ్గర ఇతర సంభారములు ఉండవు, ఇసుకతో గుడి కడతాడంతే. అతను వెంటనే ఆ పాత్ర తీసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. మిగిలిన పదార్థాలన్నీ మనసుతో సృజించి అభిషేకం చేసేవాడు. ఇతను అంతా పారాయణ, అభిషేకం, ప్రదక్షిణాలు అన్ని మానస పూజ పూర్తి చేసేటప్పటికి సాయంకాలం అయ్యేది. ఆవుల్ని తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ తెలియదు. ఆవులు చక్కగా యజమానులకు ఎక్కువ పాలిస్తున్నాయి. బాగుందయా, ఈ బ్రహ్మచారి కాయడం వచ్చిన తర్వాత బాగా పాలిస్తున్నాయి అన్నారు. ఒక రోజున అడవిలోంచి వెళ్ళిపోతున్న ఒకడు చూశాడు ఆవులు పాలు పోయడం, ఇతను సైకతలింగం మీద పోయడం. అరే రే, ఈ పిల్లవాడు పాలని ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో చెప్పాడు. చెప్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అన్నారు, నీ కొడుకు వేదం చదువుకున్నవాడు ఇంత ప్రయోజకమైన పని చేస్తున్నట్ట అన్నారు. అంటే తండ్రి అన్నాడు, నేను తప్పకుండా రేపే వెళ్ళి నా కొడుకు అటువంటి ధూర్త పని చేస్తున్నాడేమో చూస్తానన్నాడు. కొడుకు కన్నా ముందే చీకటితో వెళ్ళి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ విచార శర్మ వచ్చాడు, ఆవులు విడిచిపెట్టాడు, సైకతంతో లింగం పెట్టాడు, కూర్చున్నాడు, పారాయణ చేస్తున్నాడు. ఆవులు వచ్చాయి, పాలు పోసి ఆ పాలు తీశాడు, అభిషేకం చేస్తున్నాడు. ఆశ్చర్యం, ఆవులు పాలు తమంత తాము కుండలో పోస్తున్నాయి. వీడు ఇలా సైకతలింగమో ఇసకో కుప్ప చేశాడు, దాంట్లో పోసేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజమే, వీడి వల్ల నాకు ఎంత అపఖ్యాతి వచ్చిందని ఆ తండ్రి గబగబా కిందకి దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కొడుకుని వీపు పగిలిపోయేటట్టు కొట్టేశాడు కర్ర తీసుకుని. అయినా తన పారాయణ ఆపకుండా అలాగే ఆ తన్మయత్వంలో తనను తాను మరిచి అని చెప్పాను కదా మీకు, అలా మైమరచి ఆ మంత్రాన్నంతటినీ అనుష్ఠిస్తున్నాడు. తండ్రి కొట్టి 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 కోపం వచ్చి వీడికి బుద్ధి లేదు, ఎంత కొట్టినా పలకట్లేదని కాలెత్తి ఒక్క తన్ను తన్ని కుండ పగలగొట్టాడు. ఆవు పాలన్నీ పడిపోవడంలో ఆ పిల్లవాడికి బహిర్ముఖుడయ్యాడు. ఆ ఎత్తిన కాలు అతను కట్టుకున్న సైకతలింగం వైపు కూడా వస్తాను. వెంటనే పిల్లవాడి కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక గొడ్డలను ఒక దాన్ని తీసి విసిరాడు. ఆ దేవాలయానికి శివలింగానికి అతని దృష్టిలో అది కేవలము సైకతలింగం కాదు, శివుడే. శివుడికి అపచారం జరిగిందన్న కోపంతో గొడ్డలు విసిరాడు. ఆ గొడ్డలి తండ్రి కాళ్ళకి తగిలి 2 కాళ్ళు తెగి కింద పడి చచ్చిపోయాడు. అతను ఒక్కసారి చూశాడు, తండ్రి చచ్చిపోయాడు. అతను దేనికి ఏడ్చాడంటే, ఈశ్వరా, శివాలయంలో చెప్పులతో వెళ్ళి లోపలికి వెళ్ళి నమస్కారం చేసే ప్రయత్నం చేసినా, శివాలయంలోంచి ఇంకో ఆలయంలోకి వెళ్ళడానికి మార్గం ఉన్నట్టు కనపడిందని చెప్పులతో వెళ్ళినా ఉత్తర జన్మల్లో వాళ్ళకి కాళ్ళు లేకుండా జన్మనిస్తారు. కాబట్టి ఒక్కసారి చెప్పుతో అడుగు పెడితేనే కాళ్ళు తీసేస్తారు కదా. ఈశ్వర, దేవాలయాన్ని పాలకుండని తన్నాడు. ఆ కాళ్ళు తెగిపోయాయి, కానీ ఎంత బాధపడతాడో, ఎంత అపచారం చేశాడో నా తండ్రిని శివుడి వంక చూసి ఏడుస్తున్నాడు. పరమేశ్వరుడు ఒక్కసారి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, ఎంత భక్తిరా నీకు, ఏముందని భక్తితో ఉన్నాడు నాకు చెప్పండి. అంత భక్తి అంటే గుండెల్లోంచి వచ్చింది ఆ భక్తి. ఈ భక్తికి పొంగిపోయి శంకరుడు అతనికి వరం ఇచ్చాడు. ఈనాటి నుండి నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. భక్తులు తీసుకొచ్చి నాకేది పెట్టినా, పార్వతీదేవే నాకు భోజనం పెట్టినా, నేను తినగా మిగిలినది నీకే అధికారం. ఎవరైనా పట్టుకెళ్లాలంటే నీకు చూపించి పట్టుకెళ్ళచ్చు తప్ప, నేను తినగా మిగిలింది మాత్రం నీకు చెందుతుంది. అందుకని నీకు చూపించి, అయ్యా శివప్రసాదం పట్టుకెడుతున్నామని పట్టుకెళ్ళాలి, అలా కాకుండా పట్టుకెళ్ళకూడదని వరం ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో చండీశ్వరుడు ఉంటాడు. కైలాసం దగ్గర నుంచి భూమండలం వరకు ప్రతి చోట చండీశ్వరుడు ఉంటాడు. ఆయన చేసినటువంటి అభిషేకమేమి, శివుడిచ్చిన వరమేమి, ఎంత గొప్ప వరం! అంత గొప్ప వరాన్ని పొందేశాడు చండీశ్వర నాయనార్. ఇప్పటికీ
పార్వతీదేవి భోజనాన్ని వడ్డిస్తే శంకరుడు భోజనం పూర్తి చేస్తే అందులో మిగిలిన పదార్థాలు తినే అధికారం ప్రతిరోజు చండీశ్వర నాయనార్దే. మనలా మనుష్యుడిగా పుట్టి పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని ప్రతిరోజు తినే అధికారాన్ని పొందాడు. ఇది భక్తవత్సల. కాబట్టి మహానుభావుడు. ఇంకా ఇదేమంటారు మీరు? ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ జరుగుతుంది అరుణాచలంలో. వల్లాలరాజని అరుణాచల ప్రాంతాన్ని పరిపాలించేవాడైన. ఆయనకి మల్లమాదేవి సల్లమాదేవి అని ఇద్దరు భార్యలు. ఆయనకి పిల్లలు పుట్టకపోతే శివభక్తులు ఏమడిగినా ఇస్తానని ప్రతిజ్ఞ పూనాడు. పరమశివుడు పరీక్ష చేయడం కోసమని శివగణాలన్నింటినీ ఆ రాజ్యంలో ఉన్న వేశ్యలింటికి పంపించాడు. అందరు వేశ్యలు ఆ శివగణాలతో ఉండిపోయారు. పరమశివుడు బయలుదేరి రాజమందిరానికి వెళ్ళాడు. ఆయన గబగబా ఎదురొచ్చి నమస్కారం చేసి ఎవరో మహాశివభక్తుడని చెప్పి నీకేం కావాలన్నాడు. నాకు నా దగ్గరికి ఒక వేశ్యని పంపించు, నాకు వేశ్యానాట్యం చూడాలనుంది, ఇవాళ రాత్రి నేను ఆ వేశ్యతో గడుపుతానన్నాడు. కోరాడు, ఏదైనా ఇస్తానన్నాడు. ఒక్క వేశ్య ఖాళీ లేదు. అందరు నర్తకీమణులు, అందరు వేశ్యలు ప్రమదగణాలతో ఉండిపోయారు. శివ పరీక్ష. ఆయన అన్నాడు, మాట ఇచ్చాను తప్పను, కాబట్టి నువ్వు వెళ్ళమని ఇద్దరు భార్యలలో చిన్న భార్యని పంపించాడు. ఆవిడ శివుడు ఉన్న మందిరానికి వెళ్ళింది. పరమశివుడు లోపలికి వెడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆయన పసిపిల్లాడైపోయాడు. అయిపోతే ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. అందులో ఉన్నటువంటి దివ్య తేజోమూర్తి నేను వెళ్ళగానే నా చేతులు పట్టుకుని నాకు బిడ్డడైపోయాడు. ఇదిగో ఈ బిడ్డని తీసుకొచ్చానంది. ఆ పిల్లవాడిని రాజు ఎత్తుకుని ముద్దాడి ఒళ్ళో పెట్టుకుని అన్నాడు, నాకు ఉత్తరక్రియలు చేసే కొడుకు లేడనుకున్నాను, నాకు ఉత్తరక్రియలు చెయ్యడానికి ఈశ్వరుడే కొడుకుగా వచ్చాడన్నాడు. అంతే. ఆ చేతిలో ఉన్న పిల్లాడు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయి అశరీరవాణి వినపడింది. నీకు ఉత్తరక్రియలు చెయ్యడానికి కొడుకు కావాలని కోరుకున్నావు కనుక ప్రతి సంవత్సరం నీ శరీరము పడిపోయినటువంటి తిథి నాడు నేనే స్వయంగా అరుణాచలేశ్వర దేవాలయంలోంచి ఉత్సవమూర్తి పల్లకి ఎక్కి ఊరు బయట ఉన్నటువంటి ఏటి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి తద్దినం పెట్టి స్నానం చేసి శివుడు అరుణాచలం గుళ్ళో కెడతాడు. ఇప్పటికీ కూడా ఉత్సవాలు ఆయన. అంటే ఇది భక్తవత్సల. ఎక్కడికైనా వస్తాడు ఆయన. ఎంత కిందకైనా వచ్చేస్తాడు. ఇది నేను ఇవ్వడమా, ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు. ఉపమన్యు మహర్షి, నేను ఎన్ని మీకు చూపించగలను సాక్ష్యాధారాలు. ఉపమన్యు మహర్షి మహాభారతంలో శివసహస్రాన్ని ఉపదేశం చేశాడు. మహాపేదవాడు, మహానుభావుడు. ఆయన తండ్రి వ్యాఘ్రపాదుడు. ఆయన యొక్క భార్య వ్యాఘ్రపాదుడికి జన్మించినటువంటి వాడు ఉపమన్యు మహర్షి. ఈ ఉపమన్యుడు చిన్నతనంలో మేనమామ గారి ఇంటికి వెడితే మేనమామ గారి భార్య అత్త పాలిచ్చింది మేనల్లుళ్లతో పాటు, తన కొడుకులతో పాటు. ఆయన పాలు తాగాడు. పాలు చాలా కమ్మగా ఉన్నాయి. ఆ పిల్లాడికి ఇంకా పాలు తాగాలనిపించింది. అడవిలో తల్లి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, అమ్మా నేను మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు పాలు తాగానమ్మా, చాలా రుచిగా ఉన్నాయి, నాకు ఇన్ని పాలు ఇయ్యమ్మా అన్నాడు. అంటే తల్లి అంది, ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి పాలుంటాయిరా, ఐశ్వర్యాన్ని శివుడిస్తాడురా, మనకే ఉందని నీకు పాలివ్వనరా అంటే ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఎల్లైనా వాడిని ఓదారుద్దామని ఆ తల్లి అంది, ఉండు నీకు పాలిస్తానని లోపలికి వెళ్ళి కాస్త బియ్యం నలిపి పిండి చేసి నీళ్లలో కలిపి ఇవి పాలనిచ్చింది. వాడు 2 గుటకలేసి ఆ గ్లాస్ పడేసి అన్నాడు, ఇవి పాలుకోవు. అమ్మ నువ్వు నన్ను మోసగించవు, బియ్య పిండి కలిపిన నీళ్లు, ఇవి పాలు కావమ్మా, నాకు పాలు కావాలన్నాడు. ఆ తల్లి అంది, పాలు కావాలంటే పాలు వస్తాయిరా, పాలైనా పెరుగైనా పరమాన్నమైనా జ్ఞానమైనా మోక్షమైనా ఐశ్వర్యమైనా ఉద్యోగమైనా అధికారమైనా వైభవమైనా వాక్కైనా తపస్సైనా సర్వేశ్వరుడు సదాశివుడు త్రయంబకుడు పరమేశ్వరుడు ఆయన ఇవ్వాలి, ఆయన్ని అడగరా అంది. అమ్మ అయితే ఆయన్ని అడగనా అన్నాడు. ఆయన్ని అడుగు అంది. అయితే అమ్మ అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తానన్నాడు. చేస్తానమ్మా, అయితే వెళ్ళు చెయ్యండి. వెళ్ళాడు. నారద మహర్షి కనబడ్డారు. ఆ పిల్లాడి పూనిక చూశారు. చిన్నతనంలో వచ్చిన భక్తి అని షడక్షరి ఉపదేశం చేశాడు. ఆ పిల్లవాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఆ పిల్లవాడి తపోజ్వాలలు తట్టుకోలేకపోయారు ఋషులు. శంకరుడు కైలాసం నుంచి బయలుదేరి పార్వతీ సహితుడై వచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లాడు కదా ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. శచీదేవి ఇంద్రుడుగా మారిపోయారు ఇద్దరు, పార్వతీ పరమేశ్వరుడు. వృషభ వాహనాన్ని ఐరావతంగా మార్చాడు. మార్చి భూమి మీద దిగాడు. వచ్చి తట్టాడు. ఈ పిల్లవాడు కళ్ళు తెరిచి నువ్వెవరు శివుడు కావే అన్నాడు. ఈ పిల్లాడికి శివుడు అంటే ఇలా ఉంటాడని ఒక ఆలోచన. మరి నారదుడు చెప్పాడు, వాళ్ళ అమ్మగారు చెప్పారు. నువ్వు కావే అన్నాడు. అంటే ఆయన నేను ఇంద్రుణ్ణి, స్వర్గలోకాధిపతిని. శివుడేమి ఇస్తాడు, ఆయన దగ్గరే ఉంది ఇవ్వడానికి, నేను ఇస్తాను, నీకేం కావాలన్నాడు.
నేను పుచ్చుకోవడం అంటూ ఉంటే శివుడి దగ్గరే, నువ్వెవడివి, నీ పదవి కూడా శివుడిచ్చింది. సరికదా, ఏ సదాశివుణ్ణి పూజ చేశానో ఆ సదాశివుడి నింద విన్నాను. ఇంకా నాకు శివదర్శనం ఏమిటి? శివనింద విన్న ఈ శరీరం నాకొద్దు, నేను యోగాగ్నిలో పడి దూకేస్తున్నానని యోగాగ్ని సృష్టించి అందులో దూకేస్తున్నాడు. చిన్న పిల్లాడు, వాడి భక్తికి మెచ్చుకొని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ సహితుడై ప్రత్యక్షమై, చూశామా పార్వతి అని ఇద్దరు వరాల మీద వరాలు కుప్పించేశారు. పాల సముద్రం, పెరుగు సముద్రం, లవణ సముద్రం, ఆ తర్వాత ఇచ్చు సముద్రం, ఈ సముద్రాలన్నీ సృష్టించి నీకు ఇచ్చేస్తున్నాను. పాలు కాదు, ఆయన అడిగాడు ఏం కావాలన్నాడు, పాలు కావాలన్నాడు. గ్లాసుడు పాలు. గ్లాసుడు పాల నేను ఇచ్చేది నువ్వు అడిగితే, నీకు 7 సముద్రాలు ఇస్తున్నాను. భూమి మీద నువ్వు స్మరణ చేస్తే చాలు, అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకాల శాకములు వచ్చేస్తుంటాయి. నువ్వు బతికున్నంత కాలం పెడుతూ ఉంటావు, తింటూ ఉంటావు. నీకు ఇంకా ఐశ్వర్య భంగం అన్నది లేదు. ఏది కోరితే అది అనుభవిస్తావు. అంతా అనుభవించిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టి నా దగ్గరికే వస్తావు, నా గణములలో చేరిపోతావు. చాలా అన్నాడు. ఇది భక్తవత్సల. ఆయన ఏమి ఇవ్వలేడు. మీరు నువ్వు గింజంత అడిగితే ఆయన పర్వతం అంత ఇస్తాడు. వాత్సల్యం అంటే అది. దీనికి పరాకాష్ట ఒకటి చెప్పి పూర్తి చేసేస్తాను, ఇంకా దానికి అంతే ఉంటుందండి. అది అయ్యే పనే ఏమి? ఆ మహాభారతంలో ఒకానొకప్పుడు వ్యాస మహర్షి వచ్చారు. వీళ్ళు అరణ్యవాసం చేస్తుంటే పాండవులు వచ్చి ఆయన అన్నాడు, ఏమయ్యా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు అంటే ఎవరో తెలుసా? ఈ భూమి మీద తిరిగేటటువంటి ధనుర్వేదం వాళ్ళు. వాళ్ళకి తెలియనివి లేవు. ధనుర్వేదాన్ని చంపుతాను అనడం ఎంత గొప్పదో, భీష్ముడిని చంపుతానడం అంత గొప్పది. వాళ్ళని చంపాలంటే అరణ్యవాసం చేస్తే అయిపోతుందా? ఖాళీగా కూర్చోవడం కాదు అరణ్యవాసం అంటే. నీకు నేను కొన్ని మంత్రములు ఉపదేశం చేస్తాను, అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడిని బయలుదేరి వెళ్లి పర్వతం మీద కూర్చుని ఇంద్రుడి గురించి తపస్సు చేయమని. ఇంద్రుడు ప్రత్యక్షమై అతనికి కావలసినటువంటి ధనుర్వేదం అంతా ఉపదేశం చేస్తాడు. సమస్త అస్త్ర శస్త్రములు ఆయనకి వశం అవుతాయన్నాడు. వెంటనే అర్జునుడిని పిలిచాడు, చెప్పాడు. అర్జునుడు బయలుదేరాడు. యోగ మార్గంలో ఇంద్రుడిచ్చిన శక్తితో ఎవరికీ కనపడకుండా హిమాలయ పర్వతాలు, గంధర్మాదన పర్వతం కూడా దాటి వెళ్లి ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద చేరి అక్కడ తపస్సు చేస్తుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన కనపడి, ఏమిటయో తపస్సుకు వచ్చానన్నావు, ఆ గాంధీవం ఏమిటి, ఆ అక్షయబాణ తూణీరాలు ఏమిటి, ఇవన్నీ పట్టుకుని ఎందుకు వచ్చావన్నాడు. వీటిని విడిచి నేను ఉండలేను, నేను ఇంద్రుడి గురించి తపస్సుకు వచ్చానన్నాడు. నేనే ఇంద్రుడినని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంద్రుడిగా మారిపోయాడు. మారిపోయి ఆయన అన్నాడు, పిచ్చివాడా, నేనివ్వడం ఏమిట్రా నీకు అస్త్రాలు శస్త్రాలు? ప్రపంచంలో కోట్ల మందిని పడగొట్టగలిగినటువంటి అస్త్రశస్త్రములన్నిటికీ ఆలవాలము పాశుపతాస్త్రము. అటువంటి పాశుపతాస్త్రాన్ని సంధించడం, విడిచిపెట్టడం తెలిసున్నవాడు లోకంలో ఒక్క పరమశివుడి. నువ్వు ఆయన గురించి తపస్సు చెయ్యి. ఆయన అనుగ్రహించాడా పాశుపతాస్త్రం ఇస్తాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడా నువ్వు గెలిచేసినట్టే కురుక్షేత్రాన్ని. ఇక భీష్మద్రోణులు కూడా నీ ముందు నిలబడలేరు. వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. వెళ్ళాడు. మహానుభావుడు అర్జునుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు. సరే, ఇప్పుడు నేను ఆ కిరాతార్జునీయం అంతా ఎక్కడ చెప్పను? నన్నయ్య గారు ఎంత వర్ణన చేశారో దాన్ని. కైలాస పర్వతం మించి పరమేశ్వరుడు ఎరుకగా మారాడు. ఆయన ఒక ఎరుకల రాజుగా మారిపోయాడు. అన్నీ తెలుసున్నటువంటిది మహాతల్లి పార్వతీదేవి అద్రీంద్రతనూజయు వనచరీభావంబు వరలగల్గే అంటారు నన్నయ్య గారు. ఆవిడ ఎరుకతగా మారిపోయింది. చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాల్లో కొన్ని వేల మంది ఎరుకలుగా మారిపోయారు. వాళ్ళ భార్యల్ని ఎరుకతలుగా చేర్చేశారు. వీళ్ళందరూ కలిసి అరణ్యం అంతా కదిలిపోయేటట్టుగా బయలుదేరారు. మూకాసురుడని ఒక రాక్షసుడు ఆయన పక్కన ఉంటాడు. ఆ రాక్షసుడు అడవి పందిగా మారిపోయాడు. మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటున్న చెట్టు కింద అర్జునుడి మీదకి ఒక్క ఉదుటున వెళ్ళాడు. వెళ్ళేసరికి కోపం వచ్చినటువంటి అర్జునుడు గాంధీవం తీసి చేత్తో పట్టుకుని ఒక బాణాన్ని సంధించి ఆ పంది మీదకి విడిచిపెట్టాడు. తరువుకొస్తున్న శివుడు అన్నాడు ఎరుక రూపంలో, బాణం వేయకు, పంది మీద నేను వేస్తున్నాను అన్నాడు. వినకుండా అర్జునుడు వేశాడు. ఇట్నుంచి పరమశివుడు వేశాడు. 2 బాణాలు అటు ఇటు తగులుకుని ఆ మూకాసురుడు అనేటటువంటి పంది అక్కడ పడి చచ్చిపోయింది. వెంటనే ఆయన రాక్షస రూపాన్ని పొంది అంతర్ధానం అయిపోయాడు. అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంత నిర్జనారణ్యం, ఎవ్వరూ లేరు, ఇక్కడ ఇంతమంది భార్యలతో ఎవరు ఈ ఎరుక ఎలా వచ్చాడు ఇక్కడికని. ఈయన వెడుతూనే అన్నాడు శివుడు,
నీకు వేట నియమం తెలియదా? ఒకడు బాణం వేస్తే ఇంకోటి వేయకూడదు. నేను బాణం వేస్తున్నానని చెప్పినా ఎందుకు వేశావు? ఇదా నీ పరాక్రమం? అంటే నా బాణం తగిలి చచ్చిపోతే నీ బాణం తగిలి చచ్చిపోయిందని చెప్పుకోవడానికా? ఇదా నీ కీర్తి అని అడిగాడు. ఎవర్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని. సహజంగా క్షత్రియుడు పరాక్రమవంతుడు కదండి. అర్జునుడికి కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అదే కావాలి శంకరుడికి. ఆయన దగ్గర అక్షయబాణ తూణీరాలున్నాయి. అస్త్రములు శస్త్రములు అన్నీ తీశాడు, విడిచిపెడుతున్నాడు. ఒక్కటి శంకరుడి మీద పడట్లేదు. వేసిన వాటిని వేసినట్టుగా ఖండించేస్తున్నాడు. బాణ వర్షం కురిపించాడు అర్జునుడు. ఒక్క బాణం పనిచేయలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఇలా చూస్తే బాణాలు లేవు. అక్షయ బాణ తూణీరములు ఖాళీ అయిపోయాయి. ఏమిటి విచిత్ర పరిస్థితిని? కోపం వచ్చి ఆ గాంధీవం తీసుకుని పరిగెత్తుకెళ్ళి గాంధీవం పెట్టి కొడదామని పరిగెత్తాడు. గాంధీవం అదృశ్యమైపోయింది. ఆఖరికి నేను ఒక ఎరుకలవాడి చేతిలోన అవమానం పాలైపోతున్నాను అని ఆ ఖడ్గాన్ని చంద్రహాసాన్ని తీసి పరమశివుడి మీద ప్రహారం చేయబోయాడు. ఆ ఖడ్గం ఆయన శరీరంలో కలిసిపోయింది. ఈయన ఎవరో ఇక్కడ ఉన్న దేవతలలో దేవత అయి ఉంటాడు, లేకపోతే ఇలా ఎలా ప్రవర్తిస్తాడనుకున్నాడు. అంతే. కోదండంబుల నిట్టులుండరు జటాకూటీరముల్ కుక్షివక్షోదేశంబులనం సభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబున మల్లసంగరము చెయ్యంజొచ్చిరి రుద్రార్జనులని. ఇంకా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి ఆ బాణాలు ధనస్సు ఇవేం లేవు. వెంటనే అర్జునుడు 2 తొడలు కొట్టాడు, పరమశివుడి మీద పడ్డాడు. పరమశివుడు 2 తొడలు కొట్టాడు, అర్జునుడి మీద పడ్డాడు. ఇద్దరూ కలియబడుతున్నారు. ఏమి శరీరం ఆ శరీరం! అసలు ఆయన్ని చూడడమే, ఆయన కాలికి ఉన్న బొటనవేలికున్నటువంటి గోటి కాంతి కనపడదు యోగులకు. అటువంటి వాడు ఈయనతో కలియబడుతున్నాడు. ఈయన్ని గుద్దుతున్నాడు, ఈయన్ని తంతున్నాడు. అర్జునుడు ఆయన్ని తంతున్నాడు, ఆయన్ని గుద్దుతున్నాడు. మహాప్రాజ్ఞుడై లోకము చేత నమస్కరించబడేటటువంటి గొప్ప మహాపండితుడైనటువంటి తాతగారి ఒళ్ళో కూర్చుని తాతగారి గడ్డంలాగి, తాతగారి కళ్ళజోళ్లాగి, తాతగారి బొడ్డులో వేలు పెట్టి, తాతగారి రుద్రాక్షమాలలాగి, తాతగారితో ఆడుకునే ఏమీ తెలియని అమాయకుడైన మనవళ్ళ అర్జునుడు పరమశివుడితో కలియబడ్డాడు. ఇద్దరి మధ్య పెద్ద సంగ్రామం జరుగుతోంది. చూశాడు. పరమశివుడు ఒక్క పోటు పొడిచాడు మోచేత్తో. డస్సిపోయి స్పృహ తప్పి పడిపోయాడు అర్జునుడు. చూస్తున్నాడు శంకరుడు ఏం చేస్తాడో చూద్దామని. కాసేపటికి స్పృహ వచ్చింది, లేచాడు. లేచి నేను నిగ్రహించలేకపోయిన ఈ వీరుడెవరు అని చూశాడు. అంతే. త్రినేత్రుడై వృషభవాహనం మీద కూర్చుని ఎడమతొడ మీద పార్వతీదేవిని కూర్చోపెట్టుకుని చుట్టూ ప్రమథగణాలతో చేత్తో త్రిశూలం పట్టుకుని మహానుభావుడు పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. అంతే. పొంగిపోయాడు ఇంకా ఆ రోజున అర్జునుడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారీ ప్రియాచంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతు రీచాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోజంబులంజేసి సంసార చక్రి క్రియాయంత్ర బాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ మునిస్తోత్రపాత్ర దత్తావధానాలలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరకేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అంటూ ఆయన పాదముల మీద పడిపోయాడు. పడిపోయేటప్పటికి దకారంతో నన్నయ్య గారు చేసిన దండకం పడిపోతే ఆ రోజున పరమశివుడు సాక్షాత్కరించి సంతోషంతో అన్నాడు, నాయనా పాశుపతాస్త్రం అంటే దీన్ని అభిమంత్రించి విడిచిపెడితే ఇందులోంచి లక్షల లక్షల శూలములు వస్తాయి, లక్షల లక్షల గదలొస్తాయి. ఒక్కసారి అభిమంత్రించి విడిచిపెడితే కోట్ల మంది పడిపోతారు. అంత గొప్ప అస్త్రం అది. దాన్ని ఉపసంహారము ప్రయోగము 2 మంత్రములతో నీకు ఇస్తున్నాను అని అంత గొప్ప అస్త్రాన్ని పట్టుకుని రేపు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు నీ శరీరమును వజ్రకాయం చేసి దానికున్న పాపములన్నీ తీసేసి దివ్యమైన శరీరముగా తయారు చేయడానికే నీ శరీరాన్ని నా శరీరంతో కలిపి కాసేపు మల్ల యుద్ధం పేరుతో యుద్ధం చేశాను. నీ చేతి పిడికిటి పోట్లు కూడా తిన్నాను.
నీ చేతి గుద్దులు కూడా తిన్నాను, నాయనా ఇదిగో అందిస్తున్నానని అందించాడు. భక్తవత్సలహ, అది పరమేశ్వరుడు అంటే. అంతటి మహానుభావుడు. ఒక ఇసుక రేణు ఆయనకిస్తే పొంగిపోయి పర్వతాలు మనకిస్తాడు. కాబట్టి ఆయనకి మనమేమి ఇవ్వగలం? ఆయన సృష్టించినవి తప్ప ఇవ్వడానికి మనకే ఉన్నాయి. మన మనసొకటే ఆయన దగ్గర పెట్టాలంతే. అంతటి మహానుభావుడు.